నమస్తే అండి. ధర్మక్షేత్రం అనే ఒక మంచి నవల మనం ఇప్పుడు విందాం. రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారు. ఇది యువ మాసపత్రికలో వెలువడింది. అతను సుందరం ఆ శ్లోకం పదే పదే చదువుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకః పాండవాశ్చైవ కికుర్వత సంజయ. అతనిలోని కురుక్షేత్రం ఆ శ్లోకానికి ఎన్నో అర్థాలు చెప్తోంది. అవతలి గదిలో రాధ నిద్రపోతోంది. తనలాగే ఆమె కూడా ఎన్నో తుఫానుల నుంచి ఈ గూటిలోకి వచ్చి నిద్రపోతోంది. తనకి నిద్ర రాదు. లోపల కురుక్షేత్ర యుద్ధంలాగానే తనలో సంగ్రామం జరుగుతోంది. రాధ గడిపిన జీవితం తనకు తెలుసు. తాను అసహించుకుంటాను అని ఆమె భయం. ఆమెకు తెలీదు. ఆమెను క్షమించగలిగే శక్తి తనకు ఉన్నా ఆమెను క్షమించే హక్కు లేదని. ఎలాగో ఆమెకు చెప్పాలి. ఆమె అర్థం చేసుకునేలాగా చెప్పాలి. ఆమె చేత అన్నీ చెప్పించాలి. ఆమె మనసును తేలిక చేయాలి. ఆమెలో మలినం లేదు అని ఆమెకు అనిపించాలి. దానికి సూత్రం ఈ పుస్తకంలోనే ఉంది. తన మనసులాగానే ఈ చిన్న ఇల్లు కురుక్షేత్రమై ఒక కొత్త గుర్తింపు రావాలి. తనలోనూ ఆమెలోనూ అన్నీ వదులుకుని దేశాలు తిరిగి బైరాగిలాగా బ్రతికి తాను అన్నీ అనుభవించి పట్టణాలు తిరిగి రుచులు చూసి ఆమె ఇద్దరూ వర్షానికి తడిసిన పక్షుల్లాగా ఈ గూట్లోకి చేరారు. ఇద్దరు అనుకోకుండానే వచ్చారు. ఇద్దరు అలసిపోయారు. ఇద్దరు ఏకాకులు. అతని మనస్సు ఈ ఆలోచనలతో ఊగిసలాడుతోంది. బయట వర్షం పడుతోంది. ఎలక్ట్రిక్ దీపపు కాంతిలో ఆ గది గోడలు దుర్మార్గుడి మనసులాగా వికారంగా ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాలి. అవతలి గదిలో పసిపిల్లలాగా నిద్రిస్తున్న రాధ ఆలోచనలు, జ్ఞాపకాలు ఇలాగే వికారంగా ఉంటాయి. వాటిని శుభ్రం చేయాలి. పుస్తకం మూసి కింద పెట్టి చాప మీద పడుకున్నాడు సుందరం. ఇన్ని సంవత్సరాల చరిత్ర అతన్ని నిద్ర నుంచి దూరంగా ఉంచలేదు. ఆ వెలుతురులో అలాగే అతను బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఆ రాత్రి ఆ ఇద్దరూ రెండు చరిత్రలు, రెండు హృదయాలు. కానీ వేర్వేరు గదుల్లో. అయినా ఆ సాయంత్రం ఆ రాత్రి ఆ ఇద్దరు ఒకరే. వారి చరిత్రలు ఒక రకమే. బయట వర్షం ఎక్కువ అవుతోంది. ఎప్పటి రోజులో అతనికి జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె కూడా కలలో వాటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. లక్ష్మి పెళ్లి కాకుండా నా పెళ్లికి తొందర ఏమిటమ్మా అని అడిగాడు సుందరం తల్లికి సమాధానంగా. అలాగే నేను అనుకున్నాను సుందరం, కానీ దానికి ఇప్పట్లో కుదిరేలాగా లేదు. అయినా దానికి 18 వచ్చింది. నీకు 25 వెళుతోంది. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు. దానికి పెళ్ళే కాకపోతుందా అంది కాంతమ్మ తార్కికంగా. ఏం ఉద్యోగమనమ్మా, ఇంటి మీద తాకట్టు అలాగే ఉంది. అక్కడ ఒక్క గదిలో 4 సర్దుకుని ఆఫీస్కు నడిచి వెళ్ళి వస్తే నెలకి 125 నీకు పంపడం గగనం అవుతోంది. ఈ పరిస్థితిలో నేను పెళ్లి చేసుకుని ఎలా ఖర్చులు భరించేదమ్మా అన్నాడు బాధ కన్నా నిజాన్ని చూపెడుతూ సుందరం. అతనికి తల్లి కన్నా తర్కం ఒక పాలు ఎక్కువే వచ్చు. జీవితం అతని తర్కానికి రాసి రాసి పదును పెట్టింది. అలా ఉండిపోతావుట్రా. బిఏ పాస్ అయ్యావు. వచ్చేదాని అదృష్టం బాగుంటే నీకు మంచి ఉద్యోగం దొరక్కపోతుందా? అయినా ఆడపిల్ల ఒట్టి చేతులతో వస్తుందాయే అన్నది కాంతమ్మ. ఏమిటోనమ్మా, ఈ కట్నాలను గురించి మరీ చర్చలు సాగుతున్నాయి. చాలామంది ఆడపిల్లలు కట్నాలిచ్చి చేసుకోం అంటున్నారు. కాంతమ్మ నవ్వుతూ, పత్రికల్లోనూ సినిమాల్లోనూ అలా కాకపోతే మరి ఎలాగంటారా? అవధాని గారు 4 సంబంధాలు చెప్పొచ్చారు. 4 కాస్తో కూస్తో ఇస్తామనే వచ్చారు. అయినా వాళ్ళ పిల్లకే, వాళ్ళ అల్లుడికే కాదా వాళ్ళు ఇచ్చుకునేది? రేపు మన లక్ష్మికి పెళ్లి చేసి ఒట్టి చేతులతో పంపుతానుట్రా. ఇవాళ మీ అన్న మన వైపు చూడడం లేదంటే వాళ్ళ ఆవిడ తెచ్చిందే కదా కారణం అంది. విశ్వం మాట ఎత్తద్దమ్మా అన్నాడు ఒక్కసారి తల్లి మీద జాలి, అభిమానం ఎక్కువ చేసుకుని. అలాగేరా, భూములన్నీ వాడి చదువుకి, ఇల్లు నీ చదువుకి అయింది. కాకపోతే భూములు అమ్మేశాం, ఇల్లు తాకట్టు పెట్టాం. వాణ్ణి నిన్ను తలుచుకోకుండా జరిగేది ఎలాగరా అంది బాధపడుతూ కాంతమ్మ. ఆవిడ ఇంటి చుట్టూ చూసింది. పాతకాలంది అయినా చాలా దిట్టంగా కట్టిన పెంకుటిలోది. కానీ దాని విలువ కొనేవాళ్లకు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మరో 1000 రూపాయలు వడ్డీ పెరిగాక ఆ ఇంటికి ఆ బాకీకి చెల్లు. మరో 4-5 నెలల్లో వడ్డీ పెరుగుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. అలా జరగదని ఆశ లేదు. అప్పిచ్చిన స్వామిగారు ఈ మధ్య అన్నాడు, కాంతమ్మ గారు, అప్పు రాత్రి పగలు పెరుగుతోంది. అబ్బాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు అమ్మాయి పట్నం వెళ్ళిపోయి చేతులు కడుక్కోండి. మీరు పరాయి వాళ్ళు కాదు. 400-500 చివరిసారిగా సర్దుతానులేండి అని ఉపకారం చేస్తున్నట్టు ఒక ఆప్తుడి సలహాలాగా ఉన్నా వాటి ఆంతర్యం కాంతమ్మకు బాగా తెలుసు. వ్యవహార జ్ఞానం లేని మనిషి కాదావిడ. మొగుడు బ్రతికి ఉండి
కొంచెం పచ్చగా ఉన్న రోజుల్లో ఆమె కొంతకాలం వడ్డీ వ్యాపారం చేసింది. దానిలో కొంత మిగిలింది. కానీ ఆయనకు జబ్బు చేశాక ఆ డబ్బంతా డాక్టర్లకి, మందులకి, పళ్ళకి, రిక్షాలకి, ఇంకా అనుకోని రకరకాల ఖర్చులకి, ఇతర ఆస్తులతో పాటే ఖర్చయిపోయింది. ఆ రోజుల్లో నేర్చుకున్నదంతా ఆమె తన రక్షణ కోసం కూడా వినియోగించుకోలేకపోయింది. వడ్డీ పెరుగుతూనే ఉంది. ఒక ఆవు మీద వస్తున్న కొద్దిపాటి లాభము, చిన్న పెన్షను తప్ప ఆమెకేమీ లేదు. ఇల్లు అద్దెకిద్దామని చూసింది. సంసారులకు చాలదు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంట్లో వయసొచ్చిన పిల్ల ఉంది అనే భయం. అయినా ఆ పల్లెటూరులో న్యాయమైన అద్దె దొరకడం కూడా కష్టమే. సుందరానికి ఇవన్నీ తెలుసు. ఎలాగైనా మరికొంచెం ఆర్జిద్దాం అని అతనికి ఉంది. చిన్న దుకాణాల్లో పద్దులు రాసి అప్పుడు అతను కొంచెం ఆర్జించగలిగినా అది దేనికి సరిపోలేదు. అదిగాక అలాంటి చిల్లర పనులు ఉండి దొరుకుతాయి. ఆట్టెకాలం సాగవు. అతనికి ఆ పనిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏమీ లేదు. అందుచేత ఆర్జన మరీ తక్కువ. అమ్మకు చెప్పి ఆమెలో ఆశలు రేకెత్తించేంత లేదు. సరేలే, కానీ చెప్పానుగా, ఇంకో సంవత్సరంలో ప్రమోషన్ వస్తే యూడీ అయితే ఆలోచిద్దామమ్మా. కనీసం ఎక్కడైనా ఒక్క గది ఇల్లైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి మాట వద్దులే అన్నాడు తన పరిస్థితి అంతా చూసుకుని సుందరం. నీ పరిస్థితి నాకు తెలుసురా, కానీ ఓ సంబంధం వచ్చింది. వాళ్ళు 4,000 ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదిగాక ఆ పిల్ల ఒక్కతే సంతానం. పిల్లకు తల్లి లేదు. తండ్రికి అంతో ఇంతో ఉందిట. అతనికి ఏదో జబ్బుట. తదనంతరం అంతా దీనికే వస్తుంది. అలా అని అతని చావు కోసం ఎదురుచూస్తూ ఏం కూర్చుంటాం? అదేం బాగుంటుంది అన్నాడు సుందరం. అతనిలో ప్రత్యేకమైన దయాదాక్షిణ్యాలు మిగిలిపోయి కాదు, అదేటో వచ్చేదాకా భార్యనిలా పోషించడం అని. వినుమరి, వాళ్ళకి పట్నంలో చిన్న ఇల్లు ఉందిట. ఎలాగో కూతురికి వచ్చేదే కదా, ఎవరికో అద్దెకిచ్చారట. ఖాళీ చేస్తే దాంట్లోనే ఉండొచ్చు. ఇక్కడ ఇల్లు అమ్మితే 2,000, 3,000 మిగలకపోవు. ఆ మొత్తం వడ్డీకి తిప్పితే అందరం అక్కడే ఉండొచ్చు అంది కాంతమ్మ. వాళ్ళకి ఎంత ఉందో తెలీదు. అతను ఎప్పుడు చేస్తాడో ఏమో. పట్నంలో వడ్డీల వ్యాపారం నీకు కొత్త, నాకు ఏం తెలీదు. రాబడి ఏమైనా వస్తుందో లేదో తెలీదు, కానీ ముందర పిల్ల మాత్రం వస్తుంది. లక్ష్మికి చేయకుండా నేను చేసుకున్నానన్న అపవాదం వస్తుంది అన్నాడు సుందరం. అవన్నీ నాకు వదిలేరా. ఆ పిల్లని చూడ్డానికి 2 కళ్ళు చాలవుట. వెన్నెల మలచిన బొమ్మలాగా ఉంటుందిట. అదృష్టవంతురాలైతే మన రోజులు మారకపోతాయిట్రా. మధ్యాహ్నం అవధాని గారిని రమ్మన్నాను, ఒకసారి వెళ్ళి చూడు అంది. ఆవిడ ఏదైనా తలుచుకుంటే సాధించి తీరుతుంది అని తెలిసే పిల్లని గురించి వినగానే వర్ణనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ఇంకా కొంతైనా అందం ఉండకపోతుందా అనిపించి సుందరం చివరికి సరేనన్నాడు. ఆ తర్వాత మాటల్లో బయటపెట్టింది కాంతమ్మ. బహుశా మరెవరైనా ఆ మాట చెప్పి కొడుకు మనసు విరచకుండా. ఆ విషయం చాలా చక్కగా చెప్పింది కూడా. ఆ పిల్ల తల్లి వేరే కులంట. పేరుకు పెళ్లి కాని మనిషి అని కూడా అంటారట. అయినా ఈ రోజుల్లో కులము శాఖ అనడం తెలివితక్కువగా ఉంటుంది. అవన్నీ మన లక్ష్మికి చూసుకుందాంలే. నువ్వెప్పుడూ ఆధునికంగానే ఆలోచిస్తావు కదా అంది. సుందరం నవ్వి ఊరుకున్నాడు. వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాడు. ఎలా ఉందిరా, నచ్చిందా అని అడిగింది తల్లి. వెంటనే ముహూర్తం పెట్టించు అన్నాడు. పిల్ల పేరేమిటి అంది తల్లి. అతనికి తెలీదు. నిజానికి అమ్మాయి పేరు రాధ. రాధను చూశాక అతనికి మతిపోయింది. ఒకటే ఆలోచన, అదంతా ఆమెను గురించే. మర్యాదగా చూశారా అంది అతని జవాబు రాకపోయేసరికి. చాలాను, ముహూర్తం పెట్టించు అన్నాడు. ముహూర్తం పెట్టారు. చాలా త్వరగానే, ఆలోగానే ఏదో జరగరానిది జరిగి రాధ తనది కాకుండా పోతుంది అని సుందరానికి అహోరాత్రులు భయంగా ఉండేది. చాలా నిరాడంబరమైన పెళ్లి జరిగింది. అది సుందరానికి చాలా నచ్చింది. మరీ ఎక్కువ మంది రాధను చూడడం అతనికి ఇష్టం లేదు. ముహూర్తం మర్నాడు రాధ కాపురానికి వచ్చింది. పేరుకైనా ఆమె సుందరంతో పాటు అక్కడ ఉండాలి అని తండ్రి అనలేదు. వెంటనే ఆయన ట్రీట్మెంట్కి కేరళ వెళ్ళాలి అని మాత్రం ఒకసారి అన్నాడు. ఆయన ఏం ఉద్యోగం చేసేవాడో, ఆ ఊర్లో ఏం చేస్తున్నాడో ఆ వివరాలు ఏవీ సుందరానికి తెలీదు. అతను అడగనూ లేదు. తెల్లవారుజామున ముహూర్తం, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకు ఒక రైలుంది. దానిలో ఎక్కి బాగా చీకటి పడ్డాక తాను, తల్లి, లక్ష్మి, రాధ ఇంటికొచ్చారు. టికెట్లు మామగారే కొనిచ్చారు. ఇల్లు కాస్త శుభ్రం చేసి వంట చేసి భోజనాలు అయినాయి అని అనిపించేసరికి ఆ రాత్రి 10 అయింది. ఒక మూలన లక్ష్మి చదువుకుంటోంది. మర్నాడు పరీక్ష ఏదో ఉంది స్కూల్లో అని. రాధ ఆ పక్కనే నేల మీద నిద్రపోయింది. వంట ముగించి కాంతమ్మ రైల్లో నిద్రపోయింది. మళ్ళీ బాగా నిద్ర పట్టేసిందిలా ఉంది అంది జనాంతికంగా. తెల్లవారుజామున ముహూర్తం కదా, ఏ అర్ధరాత్రి లేచిందో
అన్నాడు సుందరం. కాంతమ్మ రాధను లేపి భోజనానికి రమ్మంది. నాకు ఆకలిగా లేదు, మీరు చేసేయండి అంది రాధ లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ. ఇంటికి రాగానే తలస్నానం కూడా చేశావు, ఏమీ తినకుండా నిద్రపోకూడదు, కొంచెం తిను అంది కాంతమ్మ. అవును అలాగే చెయ్యి అన్నాడు సుందరం. అలాగే చేసింది రాధ. పేరుకి కొంచెం తిని లేచింది. కంచం కూడా తీయలేదు. ఆ పనులన్నీ లక్ష్మి చేసింది. సుందరం ఆకలి మీద ఉన్నాడు. మరి కొంచెం ఎక్కువే తిని లేచి గదిలోకి వెళ్ళేసరికి రాధ మంచి నిద్రలో ఉంది. ఆమెను లేపే ప్రయత్నం కొనసాగించలేక మాట్లాడకుండా నిద్రపోయాడు. నిద్రలోకి జారే ముందు రాధ రైల్లో అతనితో ఒక్క మాట కూడా ఆడలేదని, ఇంటికొచ్చాక స్నానం చేస్తారా అని అడగడానికి తప్ప మళ్ళీ మాట్లాడలేదని అతనికి జ్ఞాపకం వచ్చింది. మాటలకి ఇంకా చాలా టైం ఉందిలే అని తనకు తానే సర్ది చెప్పుకుని నిద్రలోకి జారాడు. అతను ఉదయం లేచేసరికి 8 అవుతోంది. కాఫీ తాగి రాధ ఏది అన్నాడు అటు ఇటు చూసి. వాళ్ళ నాన్నకి ఉత్తరం రాయాలట, పోస్టాఫీస్కి వెళ్తానని వెళ్ళింది అంది కాంతమ్మ. చాలా విపరీతమైనది జరిగినట్టు, అది చెప్పటం తనకి ఇష్టం లేనట్టు ఉంది ఆమె గొంతుక. సుందరం కూడా ఆశ్చర్యపోయాడు. లక్ష్మిని తీసుకెళ్ళమని అనలేకపోయావా అన్నాడు. ఉత్తరం పోస్ట్ చేయడానికి దాని సాయం ఎందుకురా? ఏమిటి రాసిందో ఏమో, 6 కల్లా లేచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగి ఇప్పటిదాకా ఉత్తరం రాస్తూనే ఉంది అంది అతని వంక అనుమానంగా చూస్తూ. సుందరం కాఫీ మీద దృష్టి కేంద్రీకరించి మౌనంగా కూర్చున్నాడు. నిన్నటికి ఈ వేళటికి రాయడానికి ఆమెకు అన్ని వార్తలేముంటాయి? లేక రాత్రి నేను బాగా నిద్రపోయాను, ఆయన నిద్రపోయాడు, కానీ చాలా పెద్ద గురకలు పెట్టాడు, నాకు తెలివొచ్చి మళ్ళీ నిద్ర పట్టలేదు అని రాసి ఉంటుందా? కర్మ. తన రూమ్మేట్స్ కూడా తనని తరచూ ఈ గురక విషయంలో విమర్శిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళనెవరిని పెళ్లికి పిలవకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఆ ఇంటికి పోస్ట్ బాక్స్ 2 ఫర్లాంగుల దూరం ఉంది. అక్కడే పోస్ట్ ఆఫీసును. వెళ్ళి వచ్చేసరికి మరో 10 నిమిషాలు పడుతుంది అనుకుని, పిచ్చిపిల్ల, నాతో చెప్తే నేను వెళ్ళొచ్చేవాణ్ణిగా అన్నాడు పైకి. కూర తరగడానికి సరంజామా అంతా సిద్ధం చేసుకుని, ఏమో ఎందుకని తనే స్వయంగా వెళ్ళిందో, లేకపోతే లక్ష్మికిస్తే అది మాత్రం ఆ పాటి చేయదాయే, ఆడపడుచు లాంఛనాలు ఇవ్వలేదని మానేస్తుందా అంది కాంతమ్మ. నాకేం అక్కర్లేదులే అంది అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి. నీకు నేను ఇస్తాగా, నయమే, ఆ కట్నం డబ్బులైనా అడగగానే ఇచ్చేశాడు. పెళ్ళికంతా కలిపి 200 కూడా ఖర్చు అయినట్లేదు. ఒక్కగానొక్క కూతురు అయినా. సుందరం లేచి వీధి గుమ్మంలోకి నిలబడ్డాడు. రాధని గురించి కానీ ఆమె తండ్రిని గురించి కానీ విమర్శన ఏది వినాలని అతనికి లేదు. రాధ త్వరగా వచ్చేస్తే బాగుండు. ఆమె కోసం కొంచెం దూరం వెళదామని ఉంది అతనికి. కానీ అమ్మ వెక్కిరిస్తుందని అతనికి భయం. ఆలోచనల మధ్య అతనికి రాధ మీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఆమె ఆ చిన్న ఊరిలో అలా ఒంటరిగా బయటకు వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అది పెళ్ళైన మర్నాడే. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను చూసి గుసగుసలాడతారు. అది తనకు బాధ కలిగిస్తుంది. అయినా మొన్నటిదాకా రాధని చూడకుండానే పొగుడుతున్న అమ్మ రాధ ఇంటికి రాగానే ఇలా అయిపోయిందేమిటి? అనుకున్న దానికన్నా కూడా అన్నీ బాగానే జరిగాయి. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ నగలతోనే వచ్చింది రాధ. పెళ్లి చూపుల నాటికన్నా కూడా చక్కగా ఉంది ఇప్పుడు. అమ్మకు అసంతృప్తి ఎక్కడో అతనికి బోధపట్టలేదు. చివరకు ఆమె ఎలాగో సర్దుకుంటుందిలే అనుకున్నాడు. 9 అవుతుంటే వచ్చింది రాధ. అప్పటికి భయం, ఆత్రత, అనురాగం, అనుమానం, అసహనం ఇవన్నీ అయి కోపంలో ఉన్నాడు సుందరం. నిన్న రాత్రి జరిగిన దాని తర్వాత ఆమె ఈ ప్రవర్తన ఎలాగో చాలా అభ్యంతరం చెప్పాల్సిందిగా కనిపించింది. తన ప్రక్కరించే లోపలికి పోబోతుంటే చేయి పట్టుకుని ఆపి, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు కొంచెం కోపంగా సుందరం. మీ అమ్మతో చెప్పానుగా, పోస్టాఫీస్కి వెళ్ళాను అంది రాధ బెదరకుండా. ఏమిటంత అర్జెంటు? నిద్రలేచి నేను వచ్చేవాడినిగా. అయినా ఉత్తరం నాకో లక్ష్మికో ఇస్తే పోస్ట్ చేద్దుగా, దానికి నువ్వు ఊరేగాలా? కొంచెం భయపడినట్టు అనుమానం కలగజేసింది రాధ. వెళ్ళి వెంటనే పోస్ట్ చేద్దామనిపించింది అంది. ఎందుకంత తొందర అన్నాడు ఈసారి కొంచెం అనునయంగా సుందరం. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూస్తూ, అదే పట్నంలో ఇల్లు ఖాళీ చేయించి వెల్లలు కొట్టించి వెంటనే తెలియజేయమన్నాను అంది రాధ. ఆ మాటలకి ఆమె సాన్నిహిత్యానికి పూర్తిగా కరిగిపోయాడు సుందరం. దానికి అంత తొందర ఏమిటి? మనం వేరే ఇల్లు తీసుకోవచ్చుగా అన్నాడు. అది మీ ఇష్టం, కానీ ఇల్లుండగా మీకు వేరే వెతికే శ్రమ ఎందుకు? అది నచ్చకపోతే ఎలాగో మరోటి తప్పదు అంది రాధ. ఆమెను చూస్తుంటే అతనికి ఊపిరి సలపటం లేదు. సరేలే ఆలోచిద్దాం అని ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆమె కొంచెం పక్కకి వెళ్ళగానే అమ్మకు జరిగిన సంగతి చెప్పాడు. కాంతమ్మ మొహంలో క్షణికంగా సంతోషం కనిపించింది. అది మంచి పనే లేరా, ఇల్లు రెడీ అయితే వెళ్ళిపోదాం అంది. కొంచెం ఇబ్బంది పడ్డాడు సుందరం. అక్కడ చిన్న ఇంట్లో తామందరూ వెళితే రోజులో కొద్దిగా కూడా తాను ఆశిస్తున్న మధుర క్షణాలు దొరకవు అని
అతనికి మళ్ళీ మళ్ళీ అనిపించింది. ఇక్కడలాగే రాధతో తీయగా 2 మాటలు చెప్పుకోవడానికి కూడా అవకాశం దొరకదు. అంతేకాదు, ఇక్కడ వస్తున్న రాబడి తగ్గిపోతుంది. కట్నం కింద వచ్చిన డబ్బు అమ్మ ఎలాగో ఇవ్వదు. దాని మీద వడ్డీలేమైనా వస్తే అదంతా ఆలోచించి చేద్దాంలే అమ్మా. ఈ ఇల్లు వదలాలని లేదు. తాతగారు కట్టించారు కదా. అదిగాక లక్ష్మికి చదువుకి ఇక్కడ బాగుంటుంది. అక్కడ ఏ కాలేజీలో సీటు దొరుకుతుందో దొరకదో. కాంతం అంత సులువుగా లొంగిపోలేదు. ఎందుకు దొరకదురా? అక్కడ అందరికీ దొరకడం లేదు అంది. కాలేజీ తెరవగానే అయితే ఇస్తారమ్మా. మధ్యలో వెళితే వాళ్ళకి చాలా లంచాలు పోయాలి. ఆ మాట విని కొంతవరకు లొంగింది కాంతమ్మ. ఆలోచిద్దాంలే అంది. కానీ ఆమె మొహంలో చాలా అసంతృప్తి ఉంది. ఆమె వైపు చూడలేదు సుందరం. అయినా వయసొచ్చిన పిల్లకి పట్నం మంచిది కాదమ్మా. అందులోనూ లక్ష్మిలాగా పట్నం అలవాటు లేని వాళ్ళు అక్కడ రౌడీలతో పడలేరు. అసలే అమాయకురాలది అన్నాడు. కాంతమ్మ ఏమీ అనలేదు. ఆవిడ ఆలోచనలో పడింది. కోడలు ఇంటికి రాగానే కొడుకు ఇలాంటి సలహా ఇవ్వడం ఆమెకు కొంత బాధ, ఆశ్చర్యము కలగచేశాయి. లోక ప్రవృత్తి తెలిసిన మనిషి అయినా తన కొడుకు అందరిలాంటి వాడు కాదు అని ఆమెకు చాలా విశ్వాసం ఉండేది. జీవితంలో ఆమెకు అనుభవం లేనిది ఎవరి మీదనైనా అధికారం చెలాయించడం. కోడలు వచ్చాక అనుభవం రుచి చూద్దామని ఆమె ఆశించింది. ఇంత త్వరగా నిరాశ అవ్వడం ఆమెకు బాధగానే ఉంది. కానీ కొడుకు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉందని, స్వార్థంతో పాటు కొంత నిజం కూడా చెప్పి సుందరం తాను అనుకున్నదంతా, తాను భయపడినంత పరాయివాడు కాడు అని కూడా ఆమెకు అనిపించింది. వాడి వాలకం చూస్తుంటే తాడు తెగిన కొద్దీ తెగడం భయం ఎక్కువ. ప్రయోజనం వేరే ఏమీ ఉండకపోవచ్చు అని భయం ఆమెకు కలిగింది. కానీ ఒక్కసారిగా వాడి మాటలకు తల ఊపడం కొంత చిన్నతనంగా అనిపించింది. సరేలే, ఆలోచిద్దాం. ఇంకా నీ సెలవు ఉందిగా అంది. కట్నం మాట సుందరం ఎత్తుతాడు అనే భయం కూడా ఆమెలో ఉంది. సెలవంతా ఇక్కడే ఖర్చు చేయకూడదని, వీలైనంత వేగం రాధని తీసుకుని పట్నం వెళ్ళిపోవాలని అనుకున్న సుందరం ఆ విషయం ప్రస్తుతానికి వాయిదా వేశాడు. తన పథకం ఇంత సులువుగా పారుతుందని అతను అనుకోలేదు. కానీ అమ్మ మాటలు తీరు చూస్తే ఆ విషయంలో ఆమె పరిస్థితిని అంగీకరించినట్టే ఉంది. కాలేజీకి వెళ్తానమ్మా, అన్నం పెట్టు అంటూ వచ్చింది లక్ష్మి. పెళ్లి కోసం కొన్న చీర తప్పితే లక్ష్మికి మరొక ఆపాటి మంచి చీర కూడా లేదు అని సుందరానికి తెలుసు. తనకి మంచి రోజులంటూ ఎప్పుడైనా వస్తే మొట్టమొదటి మంచి పనిగా ఆమెకు 4 చీరలు మంచివి కొనిపెట్టాలి అని అనుకున్నాడు. అయినా ఆమె కట్టుకున్న చీర మరీ హీనంగా ఉంది. అంతకన్నా కాస్త మంచి చీర ఏది లేదా లక్ష్మి అన్నాడు. ఒకటి ఉంది, కానీ ఎల్లుండి కాలేజీ ఫంక్షన్ ఉంది, దానికోసం ఉంచాను అంది లక్ష్మి తినడం ఆపి. అలాగా అని ఊరుకున్నాడు సుందరం. రాధ దగ్గర చాలా చీరలున్నాయి, అవసరానికి మించి ఉన్నాయి. నిన్న రాత్రి నిద్రపోవడానికి ఆమె కట్టుకున్న చీర కూడా 100 రూపాయల పైనే చేస్తుంది. ఆమె ఒంటిని ఉన్న నగలు కూడా తక్కువేమీ కాదు. లక్ష్మికి సామాన్యమైన చీర, రోల్డ్ గోల్డ్ నగలు కూడా కొనలేకపోతున్నాడు తాను. రాధను అడగాలనిపించింది లక్ష్మి కోసం. కానీ పెళ్ళై 2 రోజులు కూడా కాకుండా అలా అడగడం తనకు మరీ పరువు తక్కువ అనిపించింది. రాధ తన భార్య కావడం అనేక విధాల తన అదృష్టం. ఆమె దగ్గర డబ్బు కూడా ఉండాలి. కాకపోతే పట్నంలో కాపురానికి అంత ఆత్రత పడిపోదు. లేచి వీధి గదిలోకి వెళ్ళాడు సుందరం. మరో 5 నిమిషాలకి లక్ష్మి కాలేజీకి వెళుతూ తన చీర చూపించి, వదినిచ్చింది, ఇది మరో 3 అంది. అలాగా అన్నాడు సుందరం. అవును, బాగుంది కదా అంది లక్ష్మి. చాలా. సరే వెళ్ళిరా అన్నాడు సుందరం. రాధ అంటే అప్పటికీ అవధులు దాటి ఉన్న అతని మమత ఇంకా పెరిగిపోయింది. తిన్నగా లోపలికి వెళ్ళి రాధను చేతిలోకి తీసుకుని, నువ్వు చాలా మంచిదానివి, నేను అనుకున్న దానికన్నా కూడా చాలా మంచిదానివి అన్నాడు. ఆమె అతని చేతులు విడిపించుకుని, నేనేమంత గొప్ప పని చేయలేదు, మీరు గడ్డం గీసుకుని స్నానం చేయండి అంది. ఆ మాటలతో అతనిలో ఉన్న చిన్న ప్రేమికుడు భర్తకు స్థానం ఇచ్చాడు. ఏదో అనబోయి ఊరుకుని అతను ఆమె చెప్పినట్టు చేయడానికి బయలుదేరాడు. ఇక్కడ ఉండగా రాధ అంత సరదాగా ఉండదు అని అతను నిర్ణయించుకుని అక్కడ ఇల్లు సిద్ధం ఎప్పుడవుతుందా అని రోజులు లెక్క పెట్టసాగాడు. సుందరం 8 రోజులు లెక్కపెట్టి 9వ రోజున ప్రయాణం పెట్టాడు. ఆ ముందు రోజే టెలిగ్రామ్ వచ్చింది. అక్కడ ఇల్లు సిద్ధమై వాళ్ళ కోసం రెడీగా ఉన్నట్టు. కాంతమ్మ గారు తృప్తి పడేలాగా తిథి వారము సరిపోతాయి అన్న ఆ విషయంలో తర్జన భర్జనలు అట్లే జరగలేదు. ఉదయం రైల్లో బయలుదేరి చీకటి పడుతుంటే ఇంటికి చేరారు. రైల్లో ఇరుక్కుని కూర్చున్నారు. అదృష్టం కొద్దీ త్వరగానే కిటికీ పక్కకు చేరి కూర్చున్నాడు సుందరం. పక్కన రాధ, ఆమె పక్కన మరో ఆవిడ. ఆమెతో ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేశాడు సుందరం. ఆ 8-10 రోజులు రాధ అతనితో 1-2 సార్లు అతి సామాన్య విషయాల మీద తప్ప మాట్లాడలేదు. తొలినాటి నిద్ర మర్నాడు తనని ఆమెని కూడా వశం చేసుకోలేదు.
అందుచేత భర్తను అనిపించుకోగలిగాడు సుందరం. అంత అందాన్ని ఏం చేసుకోవాలో అతనికి బోధపడని పరిస్థితి. అది రాధ అర్థం చేసుకోలేదు అని అతనికి అనిపించింది. మొదట ఆమెలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు కనిపించలేదు. క్రమంగా బాగుపడుతుందిలే అని సరిపెట్టుకున్నాడు. సుందరం తనలో లోపల రగులుతున్న చిన్న అసంతృప్తిని ఆమెలోని ఆకర్షణ ఇచ్చే తృప్తితో కప్పి ఉంచాడు. ఇంటికి వెళ్ళాక ఆమె తనతో స్వేచ్ఛగా మాట్లాడుతుందని రైల్లో సరిపెట్టుకున్నాడు. రైలు దిగాక 2 రిక్షాలు కుదిర్చాడు. ఒక్కొక్క రిక్షాకి 4 రూపాయలు. తాను బేరమాడి 2:30కో లేకపోతే 3కో కుదిర్చే ప్రయత్నం చేస్తుంటే రాధ తనకు అడ్డం వచ్చి 4 అని వాళ్ళన్న రేటుకి ఒప్పుకుని సరేనంది. అంత అనవసరం రాధా అన్నాడు. పర్వాలేదు, దూరం తక్కువ లేదుగా అంది రాధ. 2 రిక్షాల్లోనూ సామాను సర్ది ఇద్దరూ చెరోదానిలోనూ కూర్చునే ఏర్పాటు కూడా చేసింది రాధ. ఇల్లు చేరేసరికి గంట పట్టింది. తాళం వేసి ఉంది. సామాను దింపించండి, తాళం తెస్తాను అంది రాధ. ఎక్కడి నుంచి అన్నాడు సుందరం. 4 ఇళ్ళ అవతల మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, క్షణంలో వస్తాను అని బయలుదేరింది రాధ. ఉండు, నేను వస్తాను అని బయలుదేరిపోయాడు సుందరం. పర్వాలేదు, ఈ వీధి నాకు కొత్త కాదు, మీరు సామాను చూస్తుండండి అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. చీకటి పడిపోయింది. వీధి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. కలవారి వీధి కాకపోయినా మధ్యతరగతి వాళ్ళుండే ప్రాంతం కావడంతో రోడ్డు మీద అట్టే మంది లేరు. ఒంటిన ఉన్న నగలు, ఆమె అందము అతన్ని చాలా భయపెట్టాయి. ఈ మధ్య పేపర్లలో అస్తమానం వస్తున్న వార్తలు అన్నీ అతనికి ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి. రిక్షా వాళ్ళు సామాన్లన్నీ గేట్లో నుంచి తెచ్చి తలుపు దగ్గర పెట్టి మా డబ్బులు ఇచ్చేయండి, వెళ్ళిపోతాం అన్నారు. నిమిషం ఆలోచించి ఆమెను రానివ్వండి అన్నాడు. మీరున్నారుగా, మరో బేరం చూసుకోవాలి మేము అన్నాడు ఒకతను. 5 నిమిషాలు ఉండండి, అంత తొందర దీనికి, కొంచెం సాయం చేస్తే అన్నీ లోపల పెట్టుకుంటాం కదా అన్నాడు సుందరం కొంచెం మంచిగా. వాళ్ళు సరేనన్నారు. సామానులో ఒక చాప 2 దిళ్ళు ఉన్నాయి. సుందరానికి తన ఇంట్లో మంచం జ్ఞాపకం వచ్చింది. కొత్త ఇంట్లో ఈ మొదటి రాత్రి నేల మీద చాపతో గడపాలి. అతనికి ఫోమ్ పరుపులు, స్ప్రింగ్ మంచాలు జ్ఞాపకం వచ్చాయి. దరిద్ర స్వరూపమైన తన పాత గది నిజానికి దానిలో 4వ వంతు. వదిలిపోయి చిన్నదే అయినా ఈ ఇల్లు తనకి దొరకడంలో ఆనందం కన్నా రాబోయే రాత్రి చాప మీద గడపడంలోని బాధ అతనికి ఎక్కువ ఉంది. 2 ఏళ్ల నుంచి బాధ పెట్టని ఆ అలవాటు రాధని తలుచుకుంటుంటే క్షణాలు గడుపుతున్న అతనికి బాధగా ఉంది. రాధ వచ్చేసరికి 10 నిమిషాలు దాటింది. రిక్షా వాళ్ళు బీడీలు వెలిగించారు. అతనికి ఒక సిగరెట్ కాల్చుకోవాలని ఉంది, కానీ దగ్గర లేవు. సామాను లోపల పెట్టండి అంది రాధ ముగ్గురిని కలిపి ఆజ్ఞాపిస్తూ. 2 నిమిషాల్లో సామాను లోపలికి వెళ్ళాయి. వాళ్ళిద్దరికీ ఆమె డబ్బిచ్చి పంపింది. నేను ఇచ్చేవాణ్ణిగా అన్నాడు సుందరం వాళ్ళు వెళ్ళిపోయాక. నేను ఇచ్చానుగా అంది రాధ. సుందరం ఇల్లంతా కలే చూశాడు. వీధి వైపు ఈ గది, 4 కుర్చీలు, చిన్న బల్ల ఉన్నాయి. లోపల మరో గది, అందులో మంచం, పరుపు ఉన్నాయి. అవి చూడగానే సుందరం వెరీ గుడ్, నేల మీద పడుకోవాలని భయపడిపోయాను అంటూ మంచం మీద కూర్చున్నాడు. కిచెన్ అటు అంది రాధ. అది బాగుంది, అక్కడ గ్యాస్ కూడా ఉంది. దొరకడం కష్టమట కదా, ఎలా వచ్చింది అన్నాడు సుందరం. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నట్లుగా ఉంది అతని ప్రవర్తన. డబ్బుంటే జరగని పనులేవు అంది రాధ. అది నిజమే అన్నాడు సుందరం. అదే నిజం అంది రాధ గంభీరంగా. అవును అన్నాడు సుందరం. మరో గంటలో క్యారియర్ వస్తుంది, రేపు వెళ్ళి సామాను తేండి, వంట చేస్తాను అంది రాధ. నీకు వంట వచ్చునా అన్నాడు ఆమెని ఆసక్తితో గమనిస్తూ సుందరం. నవ్వి, ఏ బిఏ పాస్ అయితే వంట రాకూడదా అంది రాధ. షాక్ తిన్నవాడిలాగా ఉంది సుందరానికి. నువ్వు బిఏ పాస్ అయ్యావా అన్నాడు. ఏ నమ్మరా, రేపు డిగ్రీ చూపెడతానులేండి అంది రాధ. ఈసారి ఆమె నవ్వలేదు. అదేం కాదు, నాకు తెలీదు అంతే అన్నాడు సుందరం. తన సూట్ కేసులో నుంచి బట్టలు తీసుకుని రాధ స్నానానికి వెళ్ళింది. అతను ఆలోచిస్తూ మంచం మీదనే కూర్చున్నాడు. నిమిషం తర్వాత లేచి వీధిలోకి వచ్చాడు. కొంచెం దూరంలో ఒక సిగరెట్ దుకాణం కనిపించింది. ఉన్న వాటిలో అతి చౌక ప్యాకెట్ ఒకటి, అగ్గిపెట్టె ఒకటి కొని త్వరగా తిరిగి వచ్చి లోపలికి చూశాడు. రాధ ఇంకా స్నానం చేస్తూనే ఉంది. సిగరెట్ వెలిగించి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు సుందరం. 10 రోజులైంది. అమ్మ దగ్గర సిగరెట్ కాల్చడానికి కుదరదు, డబ్బు తగలేస్తున్నాడని తిడుతుంది. సిగరెట్ వీలైనంత వరకు కాల్చి చెయ్యి కాలబోయే ముందు అవతల పారేసి కుర్చీలో కూర్చున్నాడు. మరో అరగంట తర్వాత వచ్చింది రాధ. తల రుద్దుకొని శుభ్రమైన బట్టలు వేసుకుని ఉంది. కడిగిన ముత్యం అంటారు ఇలాంటి వాళ్ళనే అనుకుని సుందరం, చాలాసేపు చేసావే అన్నాడు. ఆ రైలు ధూళి ఒక పట్టాన వదలదుగా, సగం సబ్బరిగినా ఇంకా ఒళ్ళు శుభ్రపడినట్టే లేదు అంది రాధ మరో కుర్చీలో కూర్చుంటూ, తడి తడిగా ఉన్న తల వదులుగా ఆమె భుజాల మించి పడుతుంటే తుడుచుకుంటూ. గాజులు కూడా లేని చేతులు ఎంతో సుకుమారంగా ఉన్నాయి. చాలాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు సుందరం. ఏమిటిలా చూస్తున్నారు అంది రాధ. నిన్నే. ఎందుకని? నిన్ను చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నారు, అందుకని ఎన్ని కళ్ళైనా చాలవు
ఎంతసేపైనా చాలదు. అందుకని రాధ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. అతను అనుకున్నట్టుగా ఆ పొగడత ఆమెని సంతోషపెట్టలేదు. 4-5 నిమిషాల తర్వాత, ఇందాకటి నుంచి ఈ వాసనేమిటి అంది రాధ. ఏ వాసన? సిగరెట్ వాసన. మీరు కాల్చరుగా? అదా, ఎప్పుడైనా కాలుస్తూ ఉంటాను. ఇప్పుడు కాల్చారా? అవును. చిత్రంగా అతని వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది రాధ. ఆమెకు సిగరెట్ వాసన చాలా అసహ్యం. కానీ అది ఎలా అతనికి చెప్పాలో ఆమెకు తెలియలేదు. అవసరం లేకుండా అతన్ని నొప్పించడం ఆమెకి ఇష్టమూ లేదు. పని మనిషి మీల్స్ క్యారియర్ తెచ్చి ఇచ్చి వెళ్ళబోయాడు. డబ్బు తీసుకుని వెళ్ళు. ఎంత అంది రాధ. బాబుగారు మీ దగ్గర తీసుకోవద్దన్నారు అన్నాడు ఆ మనిషి. అలా కాదు, ఆయనకు నేను చెప్తానుగా, ఎంతో చెప్పు అంది రాధ. వద్దమ్మా, ఆయనకు అసలే కోపం ఎక్కువ. చర్మం ఒలిచేస్తానంటాడు. కావాలంటే ఆయన గారితో మీరే చెప్పండి అని ఆ మనిషి వెళ్ళబోయాడు. పోనీలే, అలా అంటుంటే బలవంతం చేయడం ఎందుకు అన్నాడు సుందరం. పొరపాటు చేశాననుకుంది రాధ. ఏదో దూరపు చుట్టం వరుస కదా అని ఈ మాత్రం, అది అత్యవసర పరిస్థితిలో అతన్ని అడగాల్సి వచ్చింది. అతని వాలకం, మాటలు, ప్రవర్తన రాధకి ఎప్పుడూ నచ్చలేదు. నాన్న ఏమైనా అనుకుంటారని కానీ అతని సంగతి లేకపోతే చెప్పి ఉండేది. ఏమీ తెలియకుండానే సుందరం ఇందులో అది అతని పక్షాన కలగజేసుకోవడం ఆమెకు నచ్చలేదు. సరేలే అంది. మళ్ళీ ఆగు అని ₹1 తీసిచ్చి, నువ్వు కాఫీ తాగు అంది. వాడి మొహం చూసి, భూషణం గారికి చెప్పనుగా అంది. ₹1 తీసుకుని, రేపొచ్చి క్యారియర్ పట్టుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. పదండి, స్నానం చేసి రండి, భోజనం కానిద్దాం అంది రాధ. ఈ అర్ధరాత్రి స్నానమా? చేతులు కడుక్కొస్తాను, భలే ఆకలిగా ఉంది, వడ్డించు అన్నాడు. అనిష్టంగా అతని వైపు చూసి బల్ల మీద ఇద్దరికీ వడ్డించింది రాధ. సుందరం ఆత్రంగా తిన్నాడు. ప్రతి పదార్థాన్ని మరోసారి మెచ్చుకున్నాడు. రాధ మరీ కొద్దిగా తినడం అతను గమనించలేదు. ఈ సాంబార్ ఉంది రాధ, అరవళ్ళే చేయాలనుకో. కానీ చూసావు, మన తెలుగు వంటలకి వాటి ప్రత్యేకత ఉంది. మన తాళింపుకు జోడైంది ఇంకెక్కడా లేదు. ఈ కూర చూడు, వేస్ట్ చేశారు. నేనైతేనా పచ్చిమిరపకాయ పెట్టి వేపడం చేస్తే. మీకు వంట వచ్చునా అంది రాధ. ఆమె ఆశ్చర్యం చూసి సంతోషించాడు సుందరం. ఆమె BA కావడం కన్నా తనకు వంట రావడమే గొప్ప విషయం. మరి మామూలు వంటక కూడా కాదు. 6 నెలలు మెస్ నడిపానులే. అందరం కలిసి వంట చేసేవాళ్ళం. అంటే నేను చేస్తుంటే వాళ్ళు పక్క వాద్యగాళ్ళలాగా పక్క పనులన్నీ చేసేవారు. ఆ పచ్చడి కొంచెం ఇలా ఇచ్చి, ఇంకా నీకొద్దా? సరే, నా చేతి వంట తిని వాళ్ళు గుండులాగా తయారయ్యారు. కానీ నా ఖర్చులు మాత్రం వాళ్ళతో సమానమేట. ఒళ్ళు మండి వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమన్నాను. పెద్ద చప్పుడు చేస్తూ అతను భోంచేస్తున్నాడు. మధ్యలో రాధ వెళ్ళి చేయి కడుక్కుని రావడం అతను గమనించలేదు. ఆకు అతి శుభ్రమైంది. గిన్నెలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. అప్పుడు లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. గిన్నెలు, టేబుల్ శుభ్రం చేసి రాధ, తమలపాకులు ఒక్క తెచ్చిపెట్టండి అంది. ఏ నీకు అలవాటా అన్నాడు సుందరం. అతను సిగరెట్ వెలిగించాడు. అవును, నాన్నగారికి అలవాటు. ఆయనతో పాటు నాకు వచ్చింది అంది రాధ. అనవసరమైన అలవాటది. వెళ్ళి తేలేక కాదు, 15 పైసలు నీకోసం ఖర్చు చేయలేక కాదు. కానీ రోజుకి 2 సార్లు వేసుకుంటే నెలకు 10, సంవత్సరానికి 120. 10 ఏళ్ల కాపురంలో 1200 ఖర్చు. మరోలా అనుకోకు రాధ. మనకి నెలకి 200 తిని బతికి మిగిల్చి అమ్మకు పంపాలి. అదొకటే అనుకోకు. ఈ ఆకు చెక్క అలవాటు రక్తరోగాలకు దారితీస్తుందిట. నీకేమైనా అయితే నేను భరించలేను అన్నాడు నాటకీయంగా. అలసిపోయినట్టు కుర్చీలో జారగిలబడి సిగరెట్టు 2 దమ్ములు లాగాడు. చెంపదెబ్బ తిన్నట్టు చూసి కళ్ళు తిప్పుకుంది రాధ. సిగరెట్ వాసన ఆమెకు బాధగా ఉంది. ఈ మనిషికి ఆలోచనంటూ లేదా అనిపించింది. ప్రతి విషయానికి రూపాయలు పైసలు లెక్క చుట్టము, కొట్టవచ్చినట్టు కనిపించే స్వార్థము అతనిలో ఆమెకు కనిపించాయి. లోపలికి వెళ్ళి ఫ్యాన్ పెట్టుకుంది. పెట్టెలోంచి పుస్తకం ఒకటి తీసి చదువుకుంటోంది. అలసి ఉంది, అలాగే నిద్రపోయింది. సిగరెట్టు చెమట కలిసిన వాసనకు ఆమె కొంత తెలివొచ్చింది. నిద్రమత్తులో ఉంది. పీడకలలాగా 2-3 నిమిషాలు గడిచాయి. రాధ వెళ్ళి స్నానం చేసి వచ్చి చాప వేసుకొని పడుకుంది. దిండు వాసనగా ఉంది. అది అతని మెడ కింద పెట్టి అక్కడి మంచి దిండు తాను తీసుకుని చాలాసేపటి తర్వాత నిద్రపోయింది. నిద్ర వచ్చేదాకా చాలా ఆలోచనలు రాసాగాయి రాధ మనసులో. అతను చేసింది ప్రతిరోజు ప్రతి రాత్రి లక్షలాది ఇళ్లలో జరుగుతుందే అని తెలిసినా మాటిమాటికి అతని క్షమించగలిగే శక్తి తనలో లేదు అనుకుంది రాధ. క్షమించడానికి, క్షమించకపోవడానికి అతనిలో చాలా ఉన్నాయి. అతను చేసేవాటిని క్షమించాలి, భరించాలి. అతను చేయలేని వాటిని క్షమించగలగాలి. చదువు, అందము, కొంత డబ్బు అన్నీ ఉండి జీవితంలో మోసపోయేవారు కూడా
బహుశా చాలామందే ఉంటారు కాబోలు. అలాంటి వారిలో తాను ఒకతే. నాన్నకు గుండె జబ్బు. ఆయన ఎప్పుడు పోతాడో తెలీదు. తనకి వయసు వచ్చింది. కాలేజ్ నిండా తన ప్రేమికులే. వీధిలో ఎంతోమంది తనను ప్రేమించేవాళ్లే. నువ్వు రాధవి, నేను కృష్ణుడు, కలిసిమెలిసే వాళ్ళలాగా ఉందామా అని ప్రతి గంటకి కాలేజీలో వినిపించిన పాట. అందరికీ తాను కావాలి. తాను లోకజ్ఞానం లేని మనిషి కాదు మరి. ఏ ఒక్కరు ముందుకొచ్చినా ప్రత్యేకమైన లోపాలు లేని మనిషి అయితే చాలు, పెళ్లి చేసుకుందాం అనుకున్నది. కానీ ప్రేమికులకి పెళ్లిళ్ళకి పడదు. అది వారి సూత్రాలకు విరుద్ధం. తాను ఆడది కనుక తన సూత్రాలు అంతగా ముఖ్యం కాదు. 2-3 ముందుకొచ్చారు. పెళ్లి చూపులైనాయి. సరేనన్నారు. 2 సార్లు ముహూర్తం పెట్టే ముందు ఒకసారి ముహూర్తం కూడా పెట్టారు. క్షమించాలి, ఈ పెళ్లిని అత్తగారు ఒప్పుకోవడం లేదు అంటూ ఉత్తరాలు. అంటే తల్లి. ముందర తనకు బాధ, ఆశ్చర్యం కలిగాయి. తర్వాత క్రమక్రమంగా తెలిసింది. తండ్రి తక్కువ కులం దాన్ని చేసుకున్నట్ట. తనను కానీ అమ్మ వెళ్ళిపోయింది. కొన్ని వివరాలు నాన్న చెప్పారు. ఆ రోజుల్లో ఆయన అమ్మను ప్రేమించారు. దానికి పెద్ద రభస అయిపోయిందిట. ఆయన్ని కులం వాళ్ళు వెలివేశారు. ఆస్తి ఇవ్వను పొమ్మన్నాడు తండ్రి. ఇంకా ఆమె మాట సరే సరి. ఆమె కుటుంబం వారు, కులం వారు ఆమెను దైహికంగానూ మానసికంగానూ కూడా చిత్రవద చేశారు. కానీ చివరకు ఇద్దరు లేచిపోయారు. పెళ్ళి అంటూ వాళ్ళకి జరగలేదు. కానీ 6 సంవత్సరాలు ఇద్దరు ఎంతో సంతోషంగా గడిపారు. నాన్న పెట్టిన వ్యాపారం బాగా అభివృద్ధి పొందింది. లక్షల కొద్దీ ఆర్జించాడు. అప్పటికి చితికిపోయిన తండ్రికి సాయం చేశాడు. అది అంగీకరించినా రాకపోకలు మాత్రం అంగీకరించలేదు వాళ్ళు. ఆ తర్వాత రాధ పుట్టింది. రాధకి 3 నెలలు రాకుండానే తల్లి చచ్చిపోయింది. ఆ 6 ఏళ్ల జ్ఞాపకాలతోనే ఈ 20 ఏళ్ళు నాన్న గడిపారు. వ్యాపారం క్రమంగా క్షీణించిపోయింది. తినగా తినగా ఏదో కొంచెం మిగిలింది. ఆయనకి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే రాధ పెళ్లి కోసం ఆయన ఆత్రత. సుందరం వచ్చినప్పుడు తనని చూపించే ముందరే ఆయన అన్నీ చెప్పారు అతనికి. అయినా తనకు అభ్యంతరం లేదన్నాడు. సుందరం అతన్ని చూడగానే తనకు అతని రూపము, ఆస్తి లేకపోవడము ఏమీ కనిపించలేదు. అతనిలో ఉన్నతి కనిపించింది. అందుకే తాను సంతోషంగా అంగీకరించింది. అతని రాబడి అంత తక్కువ అని తనకు తెలియదు. కానీ అతని ప్రేమలో ఎంత తక్కువ రాబడినా జీవించవచ్చు అనుకుంది. అతని బ్రతిమలాడైనా తన డబ్బు అతని కోసం ఖర్చు పెడదాం అనుకుంది. ఆ అవసరం లేకపోవడం ఆమె కొంచెం రిలీఫ్, కొంత ఆశ్చర్యం, కొంత అసంతృప్తి కలిగించాయి. కానీ త్వరగానే ఆ పరిస్థితిని అంగీకరించింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఈ మనిషిని క్రమక్రమంగా పరిశీలిస్తుంటే రాధకు తాను పెద్ద పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. కానీ మనుషులు మారుతారు. మంచి నుంచి చెడ్డకులాగానే చెడ్డ నుంచి మంచికి కూడా మారుతారు అని ఆమె అనుకుని నిద్రపోయింది. 10 రోజుల్లో సుందరం, రాధ కొత్త జీవితానికి అలవాటు పడ్డారు. సెలవు ముగిసిన సుందరం ఆఫీస్లో జాయిన్ కాగానే అతను అంతకు ముందెవరికి చెప్పకపోయినా అతను పెళ్లి చేసుకున్న వార్త అందరికీ తెలిసిపోయింది. అందరూ గుమికూడి అతని పార్టీ అడిగారు. నేను గొప్ప పని ఏమీ చేయలేదుగా, అందరూ చేసేదే నేను చేశాను అన్నాడు గడుసుగా సుందరం. 25 రూపాయలు ఖర్చు చేయడం అతనికి ఇష్టం లేదు. వారందరూ ఎంత వాదించినా లాభం లేకపోయింది. కానీ పూర్వకాలపు రూమ్మేట్లు 3లో 2 ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండడాన వాళ్ళ బాధ నుంచి తప్పించుకోలేక లంచ్ టైంలో వాళ్ళకి ఒక్కొక్క స్వీటు, ఇద్దరికి కలిపి ఒక కారం కాఫీ ఇచ్చాడు. ఆ రోజే అతనికి ప్రమోషన్ రానున్న వార్త తెలిసింది. మిగిలిన పని ఎలా ఉన్నా ఆఫీస్ పనిలోనూ యూడీ మొదలుకొని ఇంజనీర్ దాకా అందరికీ వినయ విధేయతలు చూపడంలోనూ సుందరం చాలా నేర్పరి కావడంతో అతనికి అదృష్టం కలిసి రావడంలో గొప్ప ఆశ్చర్యం ఏమీ లేకపోయింది. కానీ అందరూ కలిసి సాయంత్రం మరోమారు అతని చుట్టుముట్టారు. అతను శ్రీమతి కలిసి రావాలని, ఒకరోజు ఈ 2 శుభాలకు కలిసి పార్టీ ఇవ్వాలని అన్నారు. ప్రమోషన్ నిజంగా రానివ్వండి చూద్దాం అన్నాడు సుందరం. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు కొత్త వివాదం ఒకటి అతనికి పట్టుకుంది. పూర్వం గది ఆఫీస్కి 2 మైళ్ళ దూరంలో ఉండేది. నడిచి వెళ్ళేవాడు. ఇప్పుడు 4 మైళ్ళ పైన ఉంది. నడవడానికి మరీ దూరం. బస్సులో వెళ్ళాలంటే 50 పైసలు అవుతుంది. రోజుకో రూపాయి చొప్పున నెలకి 25 వదులుతుంది. దానికి తోడు రాధ ఈ వేళలాగా రోజు టిఫిన్ కూడా చేసి ఇస్తే అది మరో కొంత అవుతుంది. ప్రమోషన్ వస్తే నెలకి మరో 80 రూపాయలు వస్తాయి. పిఎఫ్ పోగా 72 మిగులుతాయి. కానీ కాస్త మంచి సీట్ వస్తే గౌరీపతిలాగా తాను రోజు 10-20 చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి కలలు. ఆలోచించి చివరకు సగం దూరం నడిచి 30 పైసలు ఇచ్చి మిగిలిన దూరం బస్సులో వెళ్ళి 7 గంటలకి ఇల్లు చేరాడు. వెళ్ళేసరికి రాధ గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తోంది. వచ్చిపోయేవాళ్ళు ఆమెను పట్టి చూసి మరీ వెళుతుండడం గమనించాడు సుందరం. ఇంత ఆలస్యమైందే, 5కే కదా ఆఫీస్ వదిలేది అంది రాధ అతనితో లోపలికి వస్తూ. నువ్వు బయట నిలబడాల్సిన అవసరం ఏమిటి?
దారిలో అందరి చూపులు నీ మీదే అన్నాడు సుందరం. రాధ నవ్వి, పోనీండి, సరదాగా చూసుంటారు మనకే అంది. ఇది నవ్వులాట కాదు రాధ, అందరూ ఏమనుకుంటారు? నవ్వుతూనే, ఏమనుకుంటారు అంది రాధ. రకరకాలుగా అనుకుంటారు. సరే, మీరేమనుకుంటారు అంది. నా మాటకేంలే, నేనొక్కడిని దీని గురించి మంచిగా అనుకుంటే సరిపోయిందా? నాకది చాలండి అంది రాధ. సిగరెట్ వెలిగించాడు సుందరం. రాధ నవ్వుతూనే అంది, కాఫీ తెచ్చేదా? వద్దులే, చేసుంచాను, మరీ అలసిపోయి ఉన్నారు, తాగండి. సరే, చేసావు గనక రేపటి నుంచి నాకొద్దు. ఏ అంది లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చిస్తూ. అనవసరం, కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు అస్తమానం చెప్తారు. అదిగాక ఇంకో గంటలో భోంచేస్తానుగా. పోనీండి, రేపటి నుంచి మీకు ఇవ్వను. నువ్వు తాగొద్దు అనబోయి ఊరుకున్నాడు సుందరం. మరి కొంతకాలం ఆమెకి స్వేచ్ఛ కొంతైనా ఇవ్వడం మంచిది అనుకున్నాడు. రాత్రి సినిమాకి పోదామా, వంట అయిపోవచ్చింది అంది రాధ. రెండో అటక వద్దు, చాలా రిస్క్. అయినా రేపు ఆఫీస్ ఉందిగా, మరో రోజు చూద్దాంలే అన్నాడు సుందరం. ఆమె కోరికలు వింటుంటే అతనికి భయం పుడుతోంది. వీలైనంత వరకు రానున్న ప్రమోషన్ గురించి ఆమెకి చెప్పకూడదు అనుకున్నాడు. రాధ వెళ్ళి వంట పని ముగించింది. కంచంలో చూసి, ప్రతిరోజు ఇన్నెందుకు, సాంబారు ఏదైనా పచ్చడి చాలే, ఇంకా ఎక్కువ ఉంటే వేస్ట్ అన్నాడు సుందరం. కూర కూడానా? కిలో 3-4 రూపాయలు. ఊరగాయ తెచ్చావుగా, చాలదు అన్నాడు. ప్రయత్నిస్తాను అంది అయిష్టంగా రాధ. ఆమెకు కూర ఉండి తీరాలి. నీకు అనవసరంగా శ్రమ తగ్గుతుంది అన్నాడు. అవునవును అంది. ఉన్నదంతా సరిపెట్టుకోవాలి అన్నాడు. ఈ ఊరు రాగానే మొదట కొన్న పప్పులు, ఉప్పులు, గిన్నెలు అన్నీ రాధ డబ్బు పెట్టుకుంది. కానీ లాంఛనంగానైనా ఎంతైంది అని తాను అడగలేదని అతనికి జ్ఞాపకం వచ్చింది. కానీ ఈ విషయంలో చర్చ అనవసరం అని ఊరుకున్నాడు. భోజనం చేస్తుంటే ఆఫీస్లో పార్టీ అడిగిన మాట చెప్పాడు. ఏమన్నారు అంది రాధ మరికొంచెం అన్నం వడ్డిస్తూ. పని లేకపోతే సరి, వీల్లేదని చెప్తే ఒప్పుకోలేదు వాళ్ళు, అందుకని చూద్దాంలే అన్నాను. సరే అని లేకపోయారా? స్నేహితులు కదా, అసలు పెళ్ళికే పిలవాల్సింది, ఎవరూ రానేలేదు అంది. అనవసరం ఖర్చులు ఎందుకు రాధా, మనం ఇద్దరం కలిసి పార్టీ ఇవ్వాలట. నాకు ఇలాంటివంటే తలనొప్పి. నువ్వు భోజనం చేయలేదే అన్నాడు తినడం ముగించి చేకడుక్కుంటూ. తర్వాత తింటాను అంది. అదే మంచి పద్ధతి. నిజానికి వడ్డిస్తూ తినడం, తింటూ వడ్డించడం రెండు కష్టమే. తన జోక్ చాలా నచ్చింది సుందరానికి. పెద్ద నవ్వుతో లేచి వెళ్ళిపోయాడు. వేరే కంచంలో మిగిలింది పెట్టుకుని తిని రాధ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయింది. క్రమంగా ఆమెకు చాప మీద అలవాటైపోయింది. అతని గుర్రు కూడా అలవాటైంది. చిన్న చిన్న విషయాలతో జీవితాన్ని బాధామయం చేసుకోవడం కన్నా సరిపెట్టుకోవడం నేర్చుకుంటే ఇటు తనకి అటు తండ్రికి కొంతైనా సంతోషం మిగులుతుంది అనే నిర్ణయానికి వచ్చింది రాధ. ప్రతి నిమిషం జీవితంతో పోరాడుతోంది. ఆ పోరాటం అంతా తనలోనే జరుగుతోంది. బయటకి ఏమీ తెలియనీయకుండా ఆమె జాగ్రత్త పడుతోంది. కళ్ళ ఎదురుగా ఉన్నదాన్నే గుర్తించలేని మనుషులు హృదయాల అంతరాళాలలో నిశ్శబ్దంగా కొనసాగుతున్న సమరాలని అసలే గుర్తించలేరు. ఆ సంగతి రాధకు తెలుసు. కానీ ఆమెలో హృదయం ఉంది, ఆశ ఉంది, ధైర్యం ఉంది. రాత్రి రాధ బాగా నిద్రపోలేకపోతుంది. మర్నాడు ఉదయం లేచేసరికి ఆలస్యమైంది. వంట ముగిసేసరికి 9. అసహనంతో చిందులు తొక్కడం మొదలుపెట్టాడు సుందరం. అతనిలో ఈ కొద్ది రోజులు నిద్రించి ఇప్పుడు మేలుకున్న ఈ కొత్త భీకర రూపం ఆమెను చాలా భయపెట్టింది. పుట్టిన తర్వాత తనలాగా కోపించిన వాళ్ళు, తన మీద కేకలు వేసిన వాళ్ళు ఎవరు లేరు. అతను అడ్డు ఆపు లేకుండా ఏదో అరుస్తున్నాడు, ఉండి ఉండి గొణుగుతున్నాడు. లోపల నుంచి దుఃఖము, కోపము కలిసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఏమైనా అందామనుకుంది, కానీ ఒకవైపు తన నిర్ణయాలు, మరొకవైపు ఎంతో కిందికి దిగిపోయిన ఆత్మాభిమానము, ఇవన్నీ కాక గొంతుకు అడ్డుపడిన చిక్కటి బాధ ఆమెను మాట్లాడనివ్వలేదు. ఆమె ఏమీ అనకపోవడం అతన్ని మరింత ఉడికించింది. ఈవేళ పూర్తిగా బస్సులో వెళ్ళాలి, వెళ్ళినా ఆలస్యం కావచ్చు. ప్రమోషన్ రావాల్సిన రోజులు. ఎలాగో భోజనం అయిందనిపించి సుందరం తొందరగా వెళ్ళాడు. అప్పటికి 9:30. స్నానం చేసి పుస్తకం పట్టుకుని చాలాసేపు కూర్చుని తర్వాత భోజనానికి కూర్చుంది రాధ. చాలా తక్కువ ఉంది, కానీ అది కూడా ఆమె తినలేకపోయింది. తర్వాత చాలాసేపు నిద్రపోయింది. ఈ తుఫాన్ నుంచి కొంతవరకు సర్దుకునేసరికి 1 వారం రోజులు పట్టింది రాధకి. ఆ సాయంత్రం నుంచి సుందరం ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు. ఆమె కొంత ఉదాసీనంగా ఉన్నా ఆ సంగతి అతను గమనించినట్టే లేదు. ఆమెలో ఏం జరిగినా దాని ఫలితం అతని మీద ఉండదు అని ఆమె గుర్తింపు మరింత బలపడింది. ఆ వారము గడిచాక రాధలో ఒంటరితనపు బాధ మరికొంత ఎక్కువైంది. ఇక్కడికి వచ్చాక ఆమె గడప దాటలేదు. కిటికీలో నుంచి కనిపించేది
పుస్తకాలు ఆమె మనసుకు తెచ్చేది. అదే ఆమె ప్రపంచం. ఇంతకు ముందు ఆమెకు సినిమాలంటే విపరీతమైన సరదా ఉండేది. ఇక్కడికి వచ్చాక ఒకసారి అడిగి కాదనిపించుకున్నాక మళ్ళీ ఆ మాట ఎత్తడానికి ఆమెకి ఇష్టం లేదు. అతను ఆ మాట ఎత్తలేదు. ఆ తర్వాత కొంచెం రోజులు మామూలుగా గడిచాయి. తండ్రి ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆ రోజు ఉత్తరం వచ్చింది. మరో వారం 10 రోజుల్లో వస్తానని కూడా రాశాడు. రాధ చాలా ఆనందంగా ఉంది. ఆ సాయంత్రం సుందరం కూడా హుషారుగా ఉన్నాడు. అతని ప్రమోషన్ విషయం నిర్దిష్టంగా తెలిసింది. ఏమిటంత సరదాగా ఉన్నావు అన్నాడు కుర్చీలో కూర్చుని. నాన్నగారు ఉత్తరం రాశారు. అలాగా, గుడ్. ఆరోగ్యం బాగుందిట. మంచి మాట రాశారు. వారం 10 రోజుల్లో వస్తారట. చాలా సంతోషం రాయ్. అలాగే. అది సరే కానీ ఒకసారి మనం సినిమాకు వెళ్ళాలి. రేపు ఆదివారం వెళదామా? ఆ రోజు అతను కాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి, ఎందుకులేండి డబ్బు దండగా అంది రాధ. అది నిజమే, మా అమ్మ అన్నట్టు. పుణ్యమా పురుషార్థమా? అవును, ఏమీ లేదు అంది రాధ. నువ్వు చాలా తెలివైన దానివి రాధా అన్నాడు పొడిగా నవ్వి. నా తెలివితేటలకేం కానీ రేపు వెళ్ళి పప్పులు ఉప్పులు బియ్యము నూనె పంచదార తీసుకురావాలి. సరుకులు లేనే లేవు అంది రాధ. అప్పుడే నిండుకున్నాయా? నెల మధ్యలో ఎలా తేను అన్నాడు సుందరం. బజారుకు వెళ్ళి తేండి. ఈ వేళకు పర్వాలేదు, రేపు మాత్రం తప్పదు. సుందరం లెక్క వేశాడు. కిదటి నెల అమ్మకు పంపగా మిగిలిందంతా రేపు సరుకులకే అయిపోయేలాగా ఉంది. కానీ ఏం చేయడం, ఈ మధ్య ఖర్చులని రాధ పెడుతోంది. ఆమె ఎంత తెచ్చిందో తెలీదు, చెప్పలేదు. తాను అడగను లేదు. అడిగితే తన మర్యాద నిలవదు. బహుశా ఆమె దగ్గర కూడా డబ్బు అయిపోయి ఉంటుంది. రాధ ఏదో రాస్తోంది. ఉత్తరం కాబోలు అనుకున్నాడు. ఏమిటంత శ్రద్ధగా రాస్తున్నావు అడిగాడు సుందరం. లిస్టు. మీరెక్కడికి వెళ్ళాక తప్పులు చేసేలాగా అంది. చూడని. ఒక నిమిషం ఆగండి. పూర్తి చేసి అతనికి ఇచ్చింది లిస్టు. అన్నీ చదివేసరికి అతనికి మతిపోయింది. సబ్బులు 4. ఇంతకుముందు ఒక్క సబ్బు 2 నెలలు వచ్చేది. రాధ మరీ అన్యాయం. రోజుకు 2 సార్లు, ఒక్కొక్కప్పుడు 3 సార్లు స్నానం చేస్తుంది. ప్రతిసారి సబ్బుతో తోముకుంటుందిలాగా ఉంది. అలాంటివే చాలా ఉన్నాయి. తాను పుల్లతో పళ్ళు తోముకుంటాడు. ఆమెకు బ్రష్ పేస్టు కావాలి, తల నూనె, ఇంకా ఇంకా చాలాసేపు లిస్టు చూస్తూ కూర్చున్నాడు సుందరం. చివరికి కొన్ని తెచ్చి కొన్ని తేకుండా వచ్చి ఆమె ఏమైనా అంటే పొదుపు మీద ఒక ఉపన్యాసం ఇద్దాం అనుకున్నాడు. మర్నాడు సాయంత్రం అత్యవసర వస్తువులు మాత్రం తెచ్చి ఇచ్చాడు. రాధ అన్నీ చూసి ఏమీ అనలేదు. సుందరము ఇంకేమీ అనలేదు. ఆమె ఏమైనా అంటే చూసుకోవచ్చులే అని ఊరుకున్నాడు. భూషణం రాధ తండ్రి రంగారావుకి ఏదో దూరపు చుట్టం. అతని ఇల్లు రాధ ఉన్న వీధిలోనే ఉంది. రంగారావు బాగున్న రోజుల్లో ఆ స్థలం కొనిపించి ఇల్లు కట్టించడానికి తానే కారణం అని తరచూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు భూషణం. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే ఆ బేరంలో చాలా డబ్బు తినేశాడు అని రంగారావు రాధకు చెప్పాడు. అదిగాక భూషణం రకరకాల వ్యవహారాల మనిషి. అతను చాలామందిని నమ్మించి డబ్బు కాజేశాడని, బయటకు రాకూడని వ్యాపారాల్లో ఆయన చెయ్యి ఉందని అందరూ చెప్పుకుంటారు. ఈ మధ్య సినిమా వాళ్లతో కూడా ఏదో సంపర్కం పెట్టుకుని ఒకరిద్దరు ప్రొడ్యూసర్ల కొంపలు ముంచాడని కూడా అక్కడక్కడ చెప్పుకుంటూ ఉంటారు. రంగారావుకి అది తెలుసు. కానీ భూషణం దగ్గర జాగ్రత్తగా ఉండడం కన్నా ఆయన చర్యలేవి తీసుకోలేదు. ఇల్లు వ్యవహారం కాక మరొకసారి అతని మాట మీద రంగారావు మరో చిన్న వ్యాపారం చేశాడు. అందులో 2000 పైచిలకు భూషణం కాజేశాక మరికొంత నష్టానికి ఒప్పుకొని రంగారావు విరమించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ ఇల్లు ఉండడాన పూర్వపు చుట్టరికం దృష్టిలో పెట్టుకుని అతను భూషణాన్ని ఏమీ అనలేదు. కానీ అతనికి భూషణం రహస్యాలు కొన్ని తెలుసు. భూషణం అతనికి దూరంగా ఉండి గౌరవించడం నేర్చుకున్నాడు. రాధ ఆ ఇంట్లోకి వచ్చాక అతని ఇంటికి వెళ్ళలేదు. అతనంటే ఆమెకు ఒక రకమైన భయం. ఎందుకో ఆమెకే తెలీదు. కానీ అతని భార్య సీత అంటే రాధకు చాలా అభిమానం. ఒకసారి సీత వస్తే బాగుండును అనుకుంది రాధ. కానీ ఇన్నాళ్ళవుతున్నా సీత రాలేదు. భూషణం కొడుకు కుమారన్న రాధకు భయమే. 1-2 సార్లు నాన్నతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు తనని చూసిన చూపులు ఆమెకి ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. అందుకే సాహసించి వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయింది. కానీ చెరలాంటి ఇంట్లో జీవితం రోజురోజుకి రాధని మరింత బాధ పెడుతోంది. ఆ పరిస్థితిలో ఒకనాడు భూషణం వచ్చాడు. మధ్యాహ్నం 2 అవుతోంది. పుస్తకం చదువుతూ నిద్రపోతుంది రాధ. కళ్ళు నువ్వుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. భూషణ్ని చూసి ఆశ్చర్యపడింది. అంత ఆశ్చర్యంగా చూస్తావేం రాధా? ఎప్పుడో రావాల్సింది. పనులు ఎక్కువైపోయాయి, రాబడి తక్కువైపోయింది అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. రాధ మొహం కడుక్కొచ్చింది. మన బజార్లో కనిపించావు, పలకరిద్దామనుకున్నాను. కానీ నాతో 2 ప్రొడ్యూసర్లు ఉండానా ఎందుకులే అని ఊరుకున్నాను. అయినా వాళ్ళు ఊరుకోలేదనుకో. వాళ్ళేమన్నారో తెలుసా? ఏమంటే ఏంలే బాబాయ్. పిని బాగుందా?
బాబాయ్ అంటావేమిటి రాధా? ఎన్ని మార్లు చెప్పినా కూడాను. మామయ్య అని పిలు. మీ నాన్న కాదన్నాడు కానీ కుమార్కు నిన్ను చేసుకుందాం అనుకున్నాను. అదంతా ఎప్పటి కథలే. అయినా నిన్ను బాబాయ్ అని పిలవాలనిపిస్తుంది. సీతపిన్ని ఎలా ఉంది? అంది రాధ. బాగానే ఉంది. నిన్నొకసారి పిలుచుకురమ్మంది. చాలాసార్లు చెప్పిందిలే. కానీ కొత్త కాపురం పానకంలో పుడకలాగా ఎందుకు లేని నేను ఊరుకున్నా. ఆవిడ ఊరుకోవట్లేదు. అది సరే కానీ అలా చిక్కిపోయావే, నీళ్లు నీ ఆరోగ్యానికి సరిపడలేదా? అన్నాడు తాపీగా చుట్ట వెలిగిస్తూ భూషణం. నేను బాగానే ఉన్నాను అంది రాధ. అది నిజమేలే, నువ్వెప్పుడూ బాగానే ఉంటావు. మీ అమ్మ అందమంతా నీకు వచ్చింది. దానికి వడ్డీ మీద వడ్డీ వస్తున్నట్టు అది రోజు రోజుకి ఎక్కువ అవుతోంది అంటూ వంకరగా ఒక చిరునవ్వు నవ్వాడు భూషణం. అతని మనసులోని నలుపంతా ఆ మొహంలోనూ కళ్ళలోనూ ప్రస్ఫుటం అయ్యేటట్టుగా నవ్వాడు. ఇదిగో టీ తీసుకొస్తాను అంటూ లేచింది రాధ. నేను టీ తాగనుగా, కాఫీ ఇవ్వు అన్నాడు భూషణం. సరే అని రాధ లోపలికి వెళ్ళింది. ఉన్న కొంచెం గుంటతో కాఫీ చేసి తెచ్చింది. తాగి మెచ్చుకుని, గొప్పగా ఉంది, నువ్వు తెచ్చుకోలేదే అన్నాడు భూషణం. సాయంత్రం తాగుతానులే, ఈ టైంలో నాకు అలవాట్లేదు అంది రాధ. నవ్వి, పెళ్ళయ్యాక చాలా మారిపోయావు రాధా. నీ కాఫీ అలవాటు కాకపోతే ఈ ఒక్కసారి నాతో కలిసి తాగాలని ఉంటుందనుకున్నాను. నా బ్యాడ్ లక్ అన్నాడు భూషణం. రాధ మాట్లాడలేదు. ఇతను ఇంక వెళితే బాగుండును అనుకుంది. ఆ ప్రొడ్యూసర్ల మాట చెప్తూ ఊరుకున్నాను. వాళ్ళు పిక్చర్ తీస్తున్నారులే, అందులో హీరో గారి చెల్లెలి పాత్ర ఒకటి ఉంది. ఆ అమ్మాయి అదే కథలో అపురూప సుందరి. ఇప్పటిదాకా వాళ్ళకి ఏ మొహం నచ్చలేదు. నిన్ను చూసేటప్పటికి వాళ్ళిద్దరికీ ఒక్కసారి మతిపోయింది. స్క్రీన్ టెస్ట్ కూడా లేకుండా బుక్ చేసుకుంటారట. థ్యాంక్స్ బాబాయ్, కానీ నాకు సినిమాలు వద్దులే. అంత తొందరపడుకు రాదా. మీ ఆయన అడిగి చూడు. పాపం ప్రమోషన్ వచ్చినా అతని దరిద్రానికి అంతం లేదు. కప్పు కాఫీ తాగడానికి పంచవర్ష ప్రణాళిక అంత హంగామా నానా అవస్థ పడుతున్నాడు. ఆయనకి ప్రమోషన్ వచ్చిందా అంది రాధా ప్రయత్నంగా. వెంటనే నాలిక ఖర్చుకుంది. ఏం చెప్పలేదా? పుట్టినరోజున నీకు బహుమతి తెచ్చి ఆ రోజు చెవిలో చెప్తాడు కాబోలు. పెళ్ళైన వేళ విశేషం. సంవత్సరానికి కానీ రాదనుకున్న ప్రమోషన్ నెల తిరగకుండానే వచ్చింది. ఈ పిక్చర్లో నువ్వు చేసావంటే, ఓ చూడు, వద్దన్నా సూపర్ హిట్ పిక్చర్ ఇది. నీ గుమ్మం ముందు క్యూలో నిలబడతారు ప్రొడ్యూసర్లందరూ. నాకు ఇష్టం లేదులే. అలా కొట్టిపారేకి రాదా. మీ నాన్నకి గుండె జబ్బు తప్ప మిగలలేదు. నువ్వు పాపం ఇక్కడ పడ్డావు. చీర కొనాలంటే, సినిమా చూడాలంటే ఆలోచించి డబ్బులు లెక్క చూసి మానేయాలి. 10 ఏళ్ళు పోతే ఈ అందం ఉండదు. ఆ మోజు పోకుండానే ఆర్జించుకోవాలి. చెప్పానుగా, మీ ఆయన్ని అడిగి చూడు. నీరసంగా లేచి చుట్ట మళ్ళీ వెలిగించి పొగలు వదులుతూ వెళ్ళిపోయాడు భూషణ్. పని మనిషి లోపలికి వస్తూ చుట్టాలా అమ్మా అంది. చుట్టలు అంది నిట్టూరుస్తూ రాధ. ఈ భూషణ్ తనని చాలా ఇరకాటంలో పెట్టాడు. ఆయన గురించి ఆరా తీసినట్టున్నాడు. ఈ సినిమా అవకాశం ఆయనకు చెప్తే వీధిలో నిలబడితేనే సహించలేనివాడు అంతమందిలో వేషాలు వేసి నటించడానికి అంగీకరించకపోవచ్చు. ఆ డబ్బు చూసి ఈ అనుమానాలను మర్చిపోవచ్చు. లేదా ఈ మాట తెలియగానే అతను మరింత అనుమానంతో తన జీవితాన్ని ఇంకా నరకం చేయొచ్చు. ఏ మనిషి ఏ పరిస్థితిలో ఎలాగ చేస్తాడో చెప్పడం కష్టం. ఆ చేసేవాటికి ఫలితాలు ముందే తెలుసుకోవడం ఇంకా కష్టం. తలదిమ్ముగా ఉంది. కాఫీ తాగితే బాగుండు, కానీ ఇంట్లో కాఫీ పొడి లేదు. పని మనిషిని పంపి కొంచెం కాఫీ పొడి తెప్పించి కాఫీ చేసుకుని తాగింది రాధ. ఈ మనిషికి నెలకు 3 రూపాయలని చెప్తేనే, అయినా ఈ మాత్రం సంసారానికి పని మనిషి కూడా ఉండాలా అంటాడు సుందరం. నిజానికి నెలకు 25 రూపాయలు తీసుకుంటుంది అని తెలిస్తే అతనికి ఏమైనా అనొచ్చు. భోజనం తగ్గినా పర్వాలేదు, కానీ రాధ గిన్నెలు తోవడం మాత్రం చేయలేదు. చేతులు సుకుమారంగా ఉన్నాయనే కాదు, అలాగే ఉండాలని ఆమె కోరిక. ఆ నొప్పి భరించలేదు. నిజానికి ఎలాంటి మంటలు నొప్పులు భరించలేదు రాధ. నాన్నొస్తే బాగుండును. ఉత్తరం రాసి 4 రోజులైంది. ఈవేళ రేపు అయినా రావాలి. వస్తే భూషణం చెప్పింది చెప్పాలి. ఈలోగా ఆయనకు ఇష్టమైనవి ఏవైనా చేయడానికి సరంజామా తెచ్చుకోవాలి. ఈవేళ కుదరదు, రేపు. దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువగా ఉంది. నాన్న వచ్చాక తీసుకోవాలి. పని మనిషి వెళ్ళిపోయింది. రాధకి ఈరోజు మరీ అసంతృప్తిగా ఉంది. బజార్కి ఏ 2-3 రోజులకో ఒకసారి వెళ్ళడం తప్పితే బయట ఎలా ఉందో తెలియదని మళ్ళీ అనిపించింది ఆమెకి. ఈ మధ్య మరీ ఊపిరి సలపడం లేదు. పుస్తకాలు తెచ్చుకుంది కనుక సరిపోయింది. లేకపోతే ఈసరికి పిచ్చెక్కిపోయేది. లైబ్రరీలో చేరాలి. అలా అయితే కనీసం ఈ కాలక్షేపమైనా కొంతకాలం పాటు ఉంటుంది. సుందరం ప్రమోషన్ వచ్చిన మాట ఎందుకు చెప్పలేదో. జీతం ఎక్కువైందంటే తను అడుగుతుందనా? అంత నీచంగా ఆలోచిస్తాడా? చాలా వాటికి తానే ఖర్చు చేస్తుందని అతనికి తెలుసు. అయినా ఇంకా ఏమిటో అశాంతిగా ఉంది రాధకి. భూషణం నిజానికి ఎలాంటి మనిషి?
ఒలుచుకుని తినేలాగా చూస్తాడు తన వంక. అది చాలామందికి ఉండే జబ్బే. బాబయ్య అని పిలవడం ఇష్టం ఉండదు. భూషణం ఏం చేసినా అందులో పూర్తిగా స్వార్థం ఉంటుందమ్మా. అతనేం చెప్పినా ఒక మోసంలో మొదటి మెట్టుగానో రెండో మెట్టుగానో తీసుకుంటే క్షేమం అన్నాడు తండ్రి ఒకసారి ఏదో సందర్భంలో. అతనేదో ఎత్తు మీదనే వచ్చాడు, పెద్ద ఎత్తు. ఎంచేతనంటే చాలా శ్రమపడుతున్నాడు. ఏమిటది? తాను అందంగా ఉంటానని ఆమెకు తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో ఒకసారి కృష్ణుడి వేషం వేసిందిట. నాన్న చెప్పేవారు. అది జ్ఞాపకం తెచ్చుకుని మురిసిపోవడం నాన్నకు సరదా. తనకు జ్ఞాపకమే లేదు. అది తప్ప తనకు అనుభవం లేదు. సినిమా వాళ్ళకి తన మీద కన్ను పడేంత ప్రత్యేకత తనలో ఏమీ లేదు. ఇదంతా భూషణం పన్నుగడలో భాగం అనుకుంది రాధ. అతని మనసులోని చీకటి దారుల్లో ఏదో ఒక దానిలో ఒక పథకం ఉంది. న్యాయానికి ఇదంతా సుందరానికి చెప్పి అతని నుంచి సలహా రక్షణ తీసుకోవాలి. కానీ సుందరానికి ఈ వార్త ఎలాంటి భావన కలిగిస్తుందో ఆమెకు తెలియదు. దైహికంగానే కాదు, మానసికంగా కూడా అతనికి చాలా దూరంగానే తాను ఉన్నాను అని రాధకు తెలుసు. నేడో రేపో తండ్రి వస్తే చూసుకోవచ్చులే అని ఊరుకుంది రాధ. ఆయన నుంచి మళ్ళీ ఉత్తరం లేదు. వస్తున్నట్టు టెలిగ్రాము లేదు. ఆయన ఎందుకు రాలేదో? ఈ బాధ ఆమెలో క్రమంగా ఎక్కువ కాసాగింది. ఆ రాత్రి సుందరం కొంచెం మారినట్టు కనిపించింది ఆమె కళ్ళకి. రోజులాగా భోజనం చేసి వెళ్ళి నిద్రకు ఉపక్రమించలేదు అతను. ఆమె వడ్డిస్తుంటే వద్దనకుండా తిని లేచే మనిషి ఈవేళ ఆమెని తనతో కూర్చోమన్నాడు. 10 రోజుల నుంచి తన మీద లేని ధ్యాస ఈరోజు కలిగినట్టుంది అనుకుంది రాధ. ఆ కొద్ది నిమిషాలు తన విధి నిర్వర్తించడం ఆమెకు పెద్ద గండంలాగా ఉంది. విశ్రాంతి దొరికిన కొద్దీ ఆ అనుభవం ఆమెకు చేదుకుతోంది. ఏం చెప్పి తప్పించుకోవడమా అన్న ఆలోచనలో పడింది. కానీ సుందరం ఉద్దేశం వేరుగా ఉంది. త్వరగా రిపేర్లు చేయించాలి, లేకపోతే రాబోయే వర్షాకాలంలో 1-2 గోడలు పడిపోయే ప్రమాదం ఉంది. అదిగాక పెంకులు తిరగవేసి వేయించకపోతే వర్షాల్లో తలదాచుకునే యోగం ఉండదు. 700-800 అర్జెంటుగా కావాలి అని అతని తల్లి రాసిన ఉత్తరంలో మొదటి భాగం గుర్తొస్తుంది. ఆ ఇల్లు అమ్మితే తలదాచుకోవడానికి పట్టణంలో అతని ఇల్లు తప్ప ఆస్కారం ఉండదు. వడ్డీ ఏమో పెరిగిపోతుంది. ఎలాగైనా 10,000 కావాలి. తన దగ్గర ఉన్న కట్నం డబ్బు ఇంటి ఖర్చులకు క్రమంగా ఖర్చవుతోంది. ఎలాగోలాగా ఏర్పాటు చేసి సంవత్సరాంతంలోగా ఈ 10,000 జత చేసి తేవాలి. లేకపోతే దిక్కులేని వాళ్లే పోతారు. అతని పంచకే వచ్చి తలదాచుకుంటారు అని అమ్మ రాసిన ఉత్తరంలో మిగిలిన భాగం. ఉత్తరం 4 సార్లు చదివి బాధపడ్డాడు సుందరం. అమ్మ మీద, చెల్లెలి మీద అతనికి విపరీతమైన అభిమానం. వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి తనకు కూడా సుఖం ఉండదు. అదిగాక ఆ ఇల్లు తమ చేయి దాటిపోకూడదు అనే కోరిక అతనికి చాలా గాఢంగా ఉంది. అమ్మకి ఆ ఇల్లు అంటే ప్రాణం అని అతనికి తెలుసు. ఇన్ని 100,000 తనకు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రమోషన్ వచ్చాక కాస్త తడి ఉన్న సీటు దొరికితే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇప్పటికే రాధ ఆ సామాను ఈ సామాను అని చాలా ఖర్చు పెట్టిస్తోంది. అది అసలు లేకపోతే పరువు పోతుంది కనుక కొన్నైనా తెచ్చిపడేక తప్పదు. ఇంతకు ముందులాగా అంటే పెళ్ళి సంసారం పెట్టేలాగా కూడా మిగలడం లేదు. కానీ రాధ దగ్గర చాలా డబ్బు ఉండి తీరాలి అనుకున్నాడు సుందరం. లేకపోతే తాను కొనని సామాన్లన్నీ ఇంట్లోకి ఎలా వస్తున్నాయి? రోజు కూరలు ఎలా వస్తున్నాయి? మామగారి దగ్గర చాలా ఉంది అని అతను అంచనా వేశాడు. ఏనుగు చచ్చినా 1000 రూపాయలన్నట్టు చితికిపోయిన ఆయన దగ్గర ఇంకా చాలా ఉండి తీరాలి అనుకున్నాడు సుందరం. తాను రాధా కాక ఆయనకున్నదెవరు? ఇవాళ కాకపోతే రేపైనా తమకు రావాల్సిందేగా. అది ఇవాళే అయితే సరిపోలేదు. అనుకున్న కట్నం ఇచ్చాక ఇంకా ఇవ్వాల్సిన న్యాయం ఏముంది అన్న ప్రశ్న సుందరం వేసుకోలేదు. కులం తక్కువ పిల్లని తాను చేసుకున్నాడు. ఆ ఒక్క కారణానికే అడిగింది ఎంతైనా ఇచ్చి ఉండేవారు. వాళ్ళన్న దానికి తాను అమ్మ అంగీకరించారు. అదిగాక ఆమె చాలా స్వేచ్ఛతో పెరిగింది. ఈ కాలపు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి సాహస కృత్యాలు చేస్తూ ఉంటారు అని చాలామంది అతనికి చెప్పారు. ఆ విషయం చాలా పుస్తకాలలో అతను చదివి నేర్చుకున్నాడు కూడా. పెళ్లి ముందర ఆమె ఏం చేసిందో అతను విశాల హృదయంతో అడగలేదు. ఇప్పుడు ఆమెకి ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాడని. ఉదయం పోతే రాత్రి రావడం. మధ్యన ఆమె ఏం చేసిందో తనకు తెలియదు. రాత్రి కూడా ఆమె తన పని తను చేసుకుంటుంది. తన అవసరాలు చాలా తక్కువ కనుక ఆ విషయం అతను హృదయ వైశాల్యంతో క్షమించాడు. కానీ మరోవాడైతే అలా ఊరుకుంటాడా? తాను కాబట్టి ఆమెకు కృతజ్ఞత చూపడానికి ఆమెకు ఒక మార్గం ఉంది, డబ్బు. అది ఆమెకన్నా తనకే ఎక్కువ ఉపయోగం. అంతరాంతరాలలో సుందరం మరో ఆలోచన పెట్టుకున్నాడు. ఆమెకు తన భార్య కాగల అర్హత నిజానికి లేదు. అదిగాక ఆమె అవసరమైనంత చదువుకుంది. తన మూలాన ఆమెకు గృహిణిగా గౌరవం లభించింది. ఆమెకు ఉండాల్సిన దానికన్నా ఎంతో ఎక్కువ స్వేచ్ఛ ఉంది. తాను ఇంట్లో లేని సమయాలే నిజానికి చాలా ఎక్కువ. వాటిలో ఆమె ఏం చేస్తుందో అంతా ఆలోచిస్తే మానవ శరీరం చాలా హీనమైనది. అనేక కోరికలకు అది పుట్టిల్లు. ఇన్నాళ్ళు తాను ఆమెను కనిపెట్టి ఉండడం కానీ ఆమె మీద ఎలాంటి ఆంక్షలు విధించడం కానీ చేయలేదు. భూషణం వచ్చి
తనను కలిసి ఇంటికి వెళ్ళి రాధను చూసినట్టు చెప్పాడు. ఆమె ఆ విషయం తనకు చెప్పలేదు. అతని మాటే చెప్పకపోతే అంతకన్నా గోప్యంగా ఉంచాల్సిన అతిథులు ఎవరెవరో వచ్చి ఉండడం అసంభవమేమీ కాదు. పరిస్థితుల వలనైతేనే, తన నైజం వలనైతేనే ఆ విషయాల్లోకి తాను తరచి పరీక్షించడం అనేది జరగబోదు. మరి ఏదో వండిపడేయడం, ఆ ప్రయత్నంలో తన జీతం హరింపజేయడమే కాక రాధ తనకు చేయగలిగేది ఆర్థికంగానే. నిజానికి ఆమె నుంచి డబ్బు తీసుకుంటున్నందుకు రాధే కృతజ్ఞతగా ఉండాలి. ఈ ఆలోచనలు ఆ రాత్రి అతని మనసులో ఉన్నాయి. ఆమె మామూలుగా పనులన్నీ ముగిశాక వచ్చి చాప మీద పడుకుని పుస్తకం తెరిచింది. ఇదిగో రాధ, ఇలారా అన్నాడు చాలా మృదువుగా. అతనిలో అప్పటిదాకా ఉన్న సుగుణం అదొకటి. అనవసరంగా కడ్డుగా మాట్లాడు. ఎందుకు, ఈ చాప్టర్ అయిపోనిండి అంది రాధ పుస్తకం చదువుతూ. అది కాదులే, నీతో మాట్లాడాలి అన్నాడు సుందరం. పుస్తకం పక్కన పెట్టి తాను కూర్చుంది రాధ. కొంతసేపు ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తూ అమ్మ ఉత్తరం రాసింది అన్నాడు సుందరం. బాగున్నారా? లక్ష్మి బాగా చదువుకుంటుందా? ఏదో అలాగే. అక్కడి పరిస్థితులు నీకు తెలుసు కదా, దాని పెళ్ళి. అదైతే గాని అమ్మకు శాంతి ఉండదు, నాకు ఉండదు. నిజమే అంది రాధ. అసలే ఆడపిల్ల పెళ్ళి కష్టం. అందులో రాధ నువ్వేమనుకోకు, నా ఉద్దేశం చెప్పడం లేదు. అందులో అందరూ నువ్వేదో కులం తక్కువ దానివని అనుకుంటున్నారట. అందుచేత దానికి సంబంధం రావడం కష్టంగా ఉంది. రాధ మాట్లాడలేదు. దానికేంలే, నువ్వేం బాధపడకు. మరో 1000-2000 గుంజే ప్రయత్నం అది. అంతేగాని ఇంటి రిపేర్ వెంటనే చేయించాలట. వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు పని చేయించకపోతే 100 అయ్యే దగ్గర తర్వాత 300 అవుతాయి. దానికి వెంటనే పంపమని రాసింది. నా దగ్గర ఏమీ లేదు. సంసారంలోనే పడుతుంది జీతం అంతా. మనం ఎలాగైనా పంపాలి. నా దగ్గర లేదు. 20-25 ఉన్నాయి అంతే అంది రాధ. అంతేనా అన్నాడు సుందరం ఆశ్చర్యపోయి. అవును, కావలిస్తే చూసుకోండి అంది రాధ. నువ్వేం చెప్తే అది నమ్ముతాను కదా. ఎప్పుడైనా ప్రశ్నలు అడిగానా అన్నాడు ఎంతో నొచ్చుకుంటున్నట్టు. అతను అన్నదాంట్లో కొంత నిజం ఉంది, అది రాధకు తెలుసు. మరి అంది రాధ. నువ్వే చెప్పాలి రాధ. 2 ఏళ్ల క్రిందట అమ్మ దగ్గర ఒక గాజుల జత అమ్మేసి ఇల్లు కొంత రిపేర్ చేయించాం. ఇప్పుడు ఇంట్లో నగలేమీ లేవు. ఇల్లు కూలిపోతే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు ఆ ఇంటి కోడలికి తలదాచుకోవడానికి ఓ పంచైనా ఉండదు అన్నాడు. పెళ్ళి అయ్యాక అన్ని మాటలు ఒక్కసారి మాట్లాడడం అతనికి ఇదే మొదటిసారి అని గుర్తించింది రాధ. నేనేం చేసేది అంది రాధ. ఆలోచించు. వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం ఒకటే మార్గంలాగా ఉంది. అయినా నువ్వు ఆలోచించు. ఇప్పుడు అమ్మ గాజుల జత అమ్మకుండా ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు అని సుందరం నిద్రకు ఉపక్రమించాడు. కట్నం కింద ఇచ్చిన 5,000 ఏమయ్యాయి? తాను తెచ్చిన 400-500 సంసారంలోనే పడ్డాయిగా. మరి అతని జీతంలో మిగిలిందంతా ఏమవుతుంది? ప్రమోషన్ వచ్చిన మాటైనా చెప్పలేదు. ఆ జీతంలో పెరుగుదల, బయట దొరికేది అన్నీ ఏమవుతున్నాయి అని అడగాలనిపించింది రాధకు. ఆ నిమిషంలో సుందరం తనని కేవలం డబ్బు కోసమే చేసుకున్నాడు అని ఆమెకు బలంగా అనిపించింది. క్రమంగా తన మీద అభిమానం పెంచుకుంటాడు అనే ఆశ చావలేదు, కానీ నిరసించింది. ఎప్పుడో వచ్చి ఉండాల్సిన నాన్న రాలేదు, ఉత్తరం రాలేదు. ఆలోచిస్తూ నిద్రపోయింది రాధ. ఆ వారం అంతా తండ్రి కోసం ఎదురుచూస్తూ గడిపింది రాధ. సుందరం మళ్ళీ ఆనాటి మాట ఎత్తలేదు, కానీ ఏ రోజైనా ఆ విషయం మళ్ళీ ప్రస్తావనలోకి వచ్చేట్టు కనిపిస్తోంది. తండ్రి వస్తే ఆయన ఏదో ఒకటి చేసి ఉండును. చివరికి ఉన్న 2 జతల్లోనూ ఒక గాజుల జత అమ్మింది. ఆమె షాపులోంచి 800 రూపాయలు తెస్తుంటే కనిపించాడు భూషణం. నిమిషంలో జరిగింది పసికట్టి ఆమె వెనకాల పడ్డాడు. నా మాట కాదన్నావు. సంసారం అన్నాక అవసరాలు ఉండకపోతాయా? సుందరం రోజుకి 10-8 పైన తెచ్చుకుంటున్నా ఏ మూలకు రాదా? అందుకే నీకు నీ అందానికి సరిపోయే మాట చెప్పాను. ఆ గాజులు తెచ్చుకో, డబ్బీ నేను తెస్తాను. రేపు కాంట్రాక్ట్ సంతకం పెట్టు. 4,000-5,000 అడ్వాన్స్ తీసుకో అంటూ ఆమె కాదనడాన్ని గమనించనంటే అక్కర్లేదు అని ఆమె మాటిమాటికి అననట్టే ఇంటిదాకా వచ్చాడు. నాకు సినిమాలు వద్దు బాబాయ్, అలా హింసించకు అంది రాధ. సిరి వస్తే చీదరించుకుంటావేం రాధా? సుందరంతో మాట్లాడతాను. నువ్వు అతనికి చెప్పలేదుగా అన్నాడు భూషణం. ఆ పని చేయి బాబాయ్. నాన్న కోపం నీకు తెలుసు. ఆయన నేడో రేపో వస్తారు. నీకు చేయగలిగినంతా చేస్తారు అంది కోపంగా రాధ. కోపం వద్దు రాధ, నీ మంచికే చెప్పాను అన్నాడు భూషణం కొంచెం తగ్గి. నా మంచి చూడ్డానికి మా ఆయనున్నారు, నాన్నున్నారు. నువ్వు శ్రమ తీసుకోకు బాబాయ్ అంది రాధ. నిప్పులు కురిపించే చూపు ఒకటి చూసి భూషణం వెళ్ళిపోయాడు. ఈమెను సాధించి తీరాలి అని అతనికి తెలుసు. శ్రమ లేకుండా కమిషన్ వస్తుంది అనుకున్నాడు. కొంచెం శ్రమ పడాలంతే.
దీనికి కీలకం సుందరం అని కూడా తెలుసు. అతను వెళ్ళగానే రాధకి తండ్రి నుంచి ఉత్తరం వచ్చింది. మళ్ళా కొంత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వలన వెంటనే రాలేను అని ఆయన రాశాడు. త్వరలోనే ఆరోగ్యం కొంచెం బాగుపడగానే వస్తానని రాశాడు. కొంత ఉపశమనం కలిగిన రాధకు కొంత బాధ కూడా కలిగింది. ఆ సాయంత్రం మామూలుగానే ఆలస్యంగా వచ్చాడు సుందరం. అతనికి తండ్రి ఉత్తరం మాట చెప్పింది రాధ. విని ఆయన బాగుండాలని ఆశిద్దాం, కానీ పెద్దవాడు కదా, అందులో ఇలాంటి అనారోగ్యం, మరీ ఆశ పెట్టుకోకు అన్నాడు సుందరం. ఇలా అంటాడని అనుకోని రాధ బాధపడింది. ఎందుకన్నాడో అని ఆలోచించింది, కానీ అంతుపట్టలేదు. మర్నాడు ఉదయం అతను ఆఫీస్కి వెళుతుంటే అతనికి 700 ఇచ్చింది. మాట్లాడకుండా లెక్కపెట్టి, ఇంతేనా అన్నాడు. 100 ఉంచుకున్నాను అంది రాధ. అతని ప్రశ్న తీరు చూస్తే చేరానిది ఏదో తాను చేసినట్లు కనిపించింది ఆమెకి. ఎందుకు అన్నాడు సుందరం డబ్బు చేతిలోనే ఉంచి. నాకేమైనా ఖర్చులుంటాయి కదా అంది రాధ. 10 ఉంచుకో చాలు అన్నాడు సుందరం. ముళ్ళు గుచ్చుకున్నట్టుంది రాధకి. లోపలికి వెళ్ళి ఆ 100 కూడా తెచ్చిచ్చింది. లెక్క పెట్టి 800 జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు సుందరం. రాధకి కొంత బోసిపోయిన చేతులు, అతని ప్రవర్తన కన్నీళ్లు తెప్పించాయి. ఆ తర్వాత అత్తగారు అతనికి రాసిన ఉత్తరం ఆమె కంటబడింది. చదివి తెల్లబోయింది రాధ. ఉన్నదానికి లేనివి కల్పించి చెప్పాడన్నమాట సుందరం. మొదటిసారిగా అతని మీద చాలా అసహ్యం వేసింది ఆమెకి. సుందరం దరిద్రంతో బాధపడుతున్నాడని రాధకు తెలుసు. కానీ పెళ్ళయ్యాక అతను భర్తలందరిలాగా ఉండి కొంచెమైనా ఆప్యాయత చూపిస్తాడు అని రాధ ఆశపడింది. భార్య అనే కాదు, తాను చాలా అందంగా ఉంటానని ఆమెకు తెలుసు. కానీ అతను మరీ తన డబ్బు కోసమే చూస్తున్నాడు. తనకి గుర్తింపు లేదు, తను అక్కర్లేదు. దీనికి ఆమె ఒక్కసారి సంతోషించడం, విచారించడం చేసింది. అటు తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక, ఇటు కులం పట్టింపుతో ఎవరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాక, తండ్రి బెగ్గంగా తగ్గించడానికే సుందరంలో సరిదిద్దలేని లోపాలేవి కనిపించక ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. పెళ్లికి ముందు చాలామంది సౌందర్యారాధకులైన యువకులు ప్రేమని ఆఫర్ చేశారు. అది ప్రేమ మాత్రమే, పెళ్లి కాదు. పెళ్ళయ్యాక ఇక్కడ ప్రేమ లేదు, ఏమిటి జీవితం అని నిట్టూర్చింది రాధ. ఆమెకి ఎడవాలని అనిపించింది, కానీ ఆ పరిస్థితిలో ఏడుపైనా రాలేదు. ఆ మర్నాడు ఆమె చాలాసేపు ప్రయత్నం లేకుండానే ఏడ్చింది. తండ్రి పోయాడు. అప్పటికి వారం రోజుల కిందట. ఆ వార్త, అతని చివరి గడియల్లో రాసిన చిన్న ఉత్తరము, ఒక చెక్కు ఆమెకు రిజిస్టర్డ్ పోస్టులో వచ్చాయి. 4600కి చెక్కు. అది ఈ ఇల్లు అప్పటికే రాధ పేరున ఉంది. ఆయన చివరిగా ఆమెకి ఇచ్చింది అదే. ఇంకా ఆయన ఉండడు, ఆదాయమూ ఉండదు. అంతకన్నా ఆమెను భయపెట్టిన ఆలోచన ఏమిటంటే, తనకు మిగిలిన ఆశ్రా సుందరం ఒక్కడే అన్నది. ఆ రాత్రి సుందరం రాగానే వార్త చెప్పి బోరునే ఏడ్చింది రాధ. ఊరుకో పాపం, పెద్దవాడు వెళ్ళిపోయాడు, మరి నీకు అన్యాయం చేయలేదు కదా అన్నాడు సుందరం. రాధ తెల్లబోయి చూసింది. అదే, దేశం కాని దేశంలో పోయాడు పాపం, ఆయన ఆస్తి అది. రాధ చెక్కు చూపెట్టింది. పరీక్షగా చూసి, అంతేనా అన్నాడు సుందరం. అంటే అంది రాధ దుఃఖం ఆపుకుంటూ. ఇంకా చాలా ఉండాలిగా అన్నాడు చాలా అసంతృప్తితో సుందరం. రాధ మాట్లాడలేదు. అమ్మ నేను ఆ డబ్బుతో ఇంటి అప్పులన్నీ తీర్చి లక్ష్మి పెళ్ళి ఎలా చేయడం, కానీలే రేపు ఇది సంతకం పెట్టి ఇవ్వు అన్నాడు సుందరం. రాధకి ఈసారి తన పరిస్థితి పూర్తిగా తెలిసొచ్చి దుఃఖం హద్దులు మీరిపోయింది. అందుకే ఆమెకు ఏడుపు రాలేదు. ఆ పూట కూడా హోటల్కి దండగ ఖర్చు కూడదు అని వంట చేసింది. ఆ మంటల వైపు చూస్తూనే ఉంది. ఆమె లోపల కూడా అంతకన్నా వేడి ఆమెను దహించేస్తోంది. వండిందంతా వద్దనకుండా తిని నిద్రపోయాడు సుందరం. మర్నాడు డ్రాఫ్ట్ తీసుకుని సంతకం పెట్టించుకుని వెళ్ళాడు అతను. అది క్యాష్ అయ్యేసరికి వారం రోజులు పట్టింది. డబ్బు పట్టుకుని ఊరికి వెళ్ళి అమ్మ చేతిలో పెట్టాడు. ఇద్దరు కలిసి కొంతసేపు విచారించారు. ఇంకా ఎక్కువ రాలేదని. ఖర్చయింది కాక అందులో కొంత మిగిలింది కదా, అది ఇది కలిపి 6000 ఉంటుంది. ఇంటి మీద కొంత తీరుస్తాను, వడ్డీ అయినా తగ్గుతుంది. మరో 4000తో ఇల్లు మనదవుతుంది అంది కాంతమ్మ. నాకు మంచి సీట్ వచ్చిందిలే, ఏమైనా దొరుకుతుంది, ఎలాగో చూద్దాం. కాకపోతే దాన్ని ఉద్యోగం చేయమంటాను అన్నాడు సుందరం. పట్నంలో ఆడదానికి ఉద్యోగం ఏమిట్రా అంతమంది మగాళ్ల మధ్య అంది లక్ష్మమ్మ కొడుకుని జాగ్రత్తగా పరిశీలిస్తూ. కోడలు అతని కొంగును కట్టేసుకుంటుందేమో అని ఆవిడ భయం. ఇంట్లో ఒక్కరితి ఉంటుంది కదా, ఏం చేస్తే ఎవరికెరుక, ఆ పాటిదానికి ఆఫీస్కే వెళ్ళొచ్చుగా, లేకపోతే మరో పని చేయొచ్చు అన్నాడు సుందరం. 2 రోజుల కిందట భూషణం అతని రహస్యంగా కలిశాడు. మాట వరుసకి అభ్యంతరం చెప్పి అతని చేత కొంత బతిమిలాడించుకుని సరే చూద్దాం అన్నాడు సుందరం. అతనికి కొత్త ఆశలు పుడుతున్నాయి. ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు బయలుదేరి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి రాధ లేదు. అరగంట అతను బయట కూర్చుని ఎదురు చూశాక వచ్చింది. అయ్యో, సరిగ్గా ఇప్పుడే వచ్చారా అంది తలుపు తాళం తీస్తూ. నువ్వు సరిగ్గా నేను వచ్చే ముందరే వెళ్ళానంటావు అన్నాడు ఆమె మాట నమ్మని విషయం దాచకుండా. రాధ మాట్లాడలేదు.
వెళ్ళిన పనులయ్యాయా అన్నాడు సుందరం సిగరెట్ వెలిగిస్తూ. సీతమ్మ గారింటికి వెళ్ళాను, ఆమెకు బాగలేదు అంది రాధ. సీతమ్మ గారో రామయ్య గారో అన్నాడు సుందరం అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అది మీ నమ్మకమా అంది రాధ. నాకేం తెలుసు, నువ్వు స్వేచ్ఛకు అలవాటు పడ్డ మనిషివి. నిన్ను కనిపెడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు, ఓపిక లేదు. సరే కానీ తినడానికి ఏమైనా ఉందా అన్నాడు సుందరం. ఏదో చేస్తాను, ఇంట్లో అన్ని సామాన్లు లేవు అంది రాధ. ఉన్నది చెయ్యి అని నిద్రకు ఉపక్రమించాడు సుందరం. తన మాటలు ఆమెలో రేపిన సంచలనాన్ని గుర్తించలేనట్టుగా. 2 రోజుల తర్వాత సుందరం ఆమె ఏదైనా పని చేస్తే కాస్త కాలక్షేపం అవుతుంది అని సూచనగా అన్నాడు. ఏం పని అంది రాధ. ఏదైనా, చదువుకున్న దానివి ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటావు అన్నాడు. అవును, ఏదైనా గుమాస్తా ఉద్యోగం దొరుకుతుందేమో చూడండి అంది రాధ. అంత సులువుగా దొరుకుతుందా? నిరుద్యోగ సమస్య ఎలా ఉందో తెలుసుగా, కానీ ప్రయత్నిద్దాం. నువ్వు 4 దరఖాస్తులు పెట్టు, పక్కవారిని అడిగితే పేపర్ ఇస్తారు నీకు అన్నాడు. అలాగే అంది. ఆమెకి ఈ ఆలోచన బాగుంది కానీ ఒక్కసారి అతనికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో తెలియటం లేదు. నీ అందం చూసి ఎవరైనా ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వకపోరు అన్నాడు. అలాంటిది నాకు అక్కర్లేదు అంది రాధ. మరి అంత అందం ఏం చేసుకుంటావు? ఎప్పుడైనా ఉపయోగపడాలి కదా, లేకపోతే సినిమాలో చేరరాదు, ఎవరినైనా అడుగుతాను అన్నాడు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది రాధకి. ఏ భూషణం మాట్లాడా అంది. ఒకనాడు వచ్చాడులే, నీకు చుట్టం కదా, అందుచేత నాకు కూడాను అన్నాడు సుందరం. ఎంత ఇచ్చాడు? 50 అని నాలిక ఖర్చుకున్నాడు సుందరం. ఆమె హఠాత్తుగా అడిగింది. ఆలోచన లేకుండా జవాబు చెప్పేశాడు. 4-5 నిమిషాలు రాధ మాట్లాడలేదు. ఆ 50కి ఏం చేయాలట మీరు అంది. ఏమీ లేదు, ఊరికైనా ఇచ్చాడు. నీకు పూలు కొనిపెట్టమన్నాడు. నాకు తండ్రి లాంటివాడు కదా, కాదనలేకపోయాను. పోనీలే, అభిమానంగా ఇస్తే వద్దనకూడదు అని తీసుకున్నాను, అంతే. అయినా అతను చెప్పిన దాంట్లో తప్పే ఉంది అన్నాడు సుందరం, సగం తర్కం సగం అనునయం మిళితం చేస్తూ. నాకు ఆ సినిమా జీవితం ఇష్టం లేదు అంది రాధ. ఎందుకని? అక్కడ జరిగేది మీకు తెలుసు. అందరూ మరీ ఫ్రీగా ఉంటారు. అది నాగరికత, మరి దానిలో అంత పెద్ద తప్పే ఉంది? వేలకు వేలు వచ్చి పడుతుంటే ఆ పాటి చిన్న విషయం పట్టించుకోక్కర్లేదు. ఆ విషయం చిన్నవే ఆగవు, చాలా దూరం వెళతాయి అంది రాధ. నీకెలా తెలుసు? తెలుసు, ఏదో ఆ ప్రపంచం వేరు. ఇవాళ పతివ్రతలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ పతివ్రతలేనా? ఏదో సర్దుకుపోతే అన్నాడు అసలు రంగు బయట పెడుతూ సుందరం. అయితే అదన్నమాట మీ ఉద్దేశం అంది రాధ. అవును, నేను అలాగ కనిపిస్తాను, కానీ చాలా ఆధునికంగా ఆలోచిస్తాను తెలుసా. నువ్వు 4 వేషాలు వేసావంటే మన సమస్యలన్నీ అలా అలా విడిపోతాయి. బాగా ఆలోచించు, కాదనకు. ఆమె మాటలతోనూ వినిపించుకోలేదు. రాధ చాలా తీవ్రమైన ఆలోచనలో పడింది. ఈ కూర ఉడకలేదు అన్నాడు సుందరం ఈ సంభాషణ జరిగిన 1 వారం రోజుల తర్వాత. ఈ వారము అతను రాధని మళ్ళీ సినిమాలో చేరమని ఆ విషయం కదపలేదు. బహుశా ఇవాళ రేపో కదపచ్చు అని ఆమెకు అనిపించింది. అలాగా అంది రాధ. తినడానికి లేదు, ఏం తినేది అన్నాడు ఎప్పుడు ఇంతవరకు లేని కోపం చూపుతూ సుందరం. ఉడక్కపోయాక చేసేదేముంది? కూర డబ్బు వృధా అవ్వకుండా ఎలా అయినా తినేయచ్చు, లేదా అది వదిలేసి ఊరగాయ వేసుకుని తినొచ్చు. సుందరం ఉడికిపోయాడు. తనకింత పరుషంగా జవాబు చెప్పడం రాధ ఎన్నడూ చేయని పని. నీకు కొవ్వెక్కినట్టుంది అన్నాడు. ఈ మధ్య వాళ్ళ అమ్మ ఒకసారి చెప్పనే చెప్పింది, అలా విచ్చలవిడిగా వదిలేస్తే బరిదెగించిపోతారా ఆడవాళ్ళు, అందులోనూ ఆ పట్నవాసంలో నీలాంటి ఉత్తముడిని చూస్తే ఎవరికైనా కొంత లోకుగా ఉంటుందిరా అని. తాను ఎలాగా సంసారాన్ని అదుపులో పెట్టుకోవాలో, బయటికెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చినా అదంతా పైసలతో సహా తన దగ్గరికి తెచ్చి ఇచ్చేలాగా ఎలా చేయాలో అన్నీ ఆవిడ వివరంగా చెప్పింది సుందరానికి. ఈ మధ్య భూషణం వచ్చి మరో 100 రూపాయలు స్వీట్లు కొనుక్కోవడానికి ఇచ్చాడు. ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు. మోజు ఉన్నప్పుడే మనం రాబట్టాలి, కాకపోతే వేలకు వేలు ఎవరిస్తారయ్యా? ప్రతి పూట సినీ ఫీల్డ్కి 20 మంది లడ్డు లాంటి అమ్మాయిలు 9వ శరణం అంటూ వచ్చేస్తున్నారు. ఏదో మా వాడివని రాధా పరాయిది కాదని శ్రమపడ్డం కానీ నాకు మాత్రం ఒరిగిదే ఉంది అన్నాడు. ఆలస్యం అమృతం విషం అన్నాడు. సుందరాన్ని సస్పెన్స్ చంపేస్తోంది. ఇవన్నీ మనసులోకి వచ్చాయి సుందరానికి. అతను లోపల దాచుకున్నది బాధాకరమైనది మరో విషయం ఉంది. ఆమెను చూస్తే అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నిద్రలో కూడా ఆవిడ తనని చూసి మొహం చిట్లిస్తుందని అతనికి తెలుసు. ఇవన్నీ అతన్ని ప్రేరేపించాయి. దాంతో ఇప్పుడు హఠాత్తుగా కంచం ఎత్తి ఆమె మీదకి విసిరేశాడు. బలంగా తగిలి ఆమె నుదురు చిట్లింది. ముఖం మీద పడిన అన్నం కళ్ళమించి దిగజారి ఒళ్ళో పడుతోంది. రాధ లేచి నిలబడింది. ఒడిలో ఉన్న అన్నం కూడా చీరమించి చింది నేల మీదికి జారుతోంది. ముఖాన ఉన్న కుంకుమ బొట్టు అన్నం తగిలి చెదిరిపోయింది. నుదుటికి ఒక పక్కన చిట్లిన చోట రక్త బొట్టు.
కొత్తగా అజాగ్రత్తగా పెట్టుకున్న మరో ఎర్రటి బొట్టులాగా కనిపిస్తోంది. 2-3 నిమిషాలు అలాగే నిలబడి సుందరం ముఖంలోకి చూసింది. ఏదో అనబోయాడు సుందరం, కానీ రోషరంజితమైన కళ్ళు అతన్ని ఆపేశాయి. రాధ నెమ్మదిగా బాత్రూంకి వెళ్ళింది. సుందరం చాలాసేపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె వాలకం చూస్తే అతనికి తాను చేసింది తప్పేమో అని భయం వేసింది. ఆమెలో ఎప్పుడూ చూడని ఉద్రేకం చూడడంతో అతను చాలా తికమకపడ్డాడు. ఆమెలో అంత రోషం ఉంటుందని అతను అనుకోలేదు. ఆకలిగా కూడా ఉంది సుందరానికి. అప్పటికే ఆలస్యమైంది. అందుకని అంత దూరం బస్సులోనే వెళ్ళాడు. టీ తాగి లంచ్ టైం దాకా ఎలాగో పని అయిందనిపించాడు. టిఫిన్ మాట ఆలోచిస్తుంటే భూషణం వచ్చాడు. ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. సుందరం బాగా తిన్నాడు. బిల్లు భూషణమే చెల్లించాడు. అంతా అయ్యాక రాధతో మాట్లాడావా అని అడిగాడు భూషణం. అయింది, ఒకసారి కాదు. ఏమంటుంది? ఏముంది, కాదంటుంది. కొంచెం బిగ్గరగా నవ్వేశాడు భూషణం. భలేవాడివయ్యా, మగాడు చెప్పి ఆడది కాదంటే అంతేనా? అంత చేతగాని వాడివా అన్నాడు. చేతగాంతనం కాదు, తను చదువుకుంది, ఒప్పుకోకపోతే ఎలాగా చేయిస్తాం? చేయాల్సిన పని కూడా అలాంటిదే కదా అన్నాడు సుందరం. ఉదయం జరిగింది అతనితో చెప్పి సలహా తీసుకోవాలని ఉంది, కానీ సిగ్గుగా కూడా ఉంది. ఏ రాళ్ళెత్తమన్నామా? తనకు మాత్రం సరదా ఉండదు? నలుగురితో నవ్వుతూ తిరుగుతూ ఆనందించమన్నాం, అంతే కదా. ఏమో రాధకు ఆ పద్ధతులు నచ్చినట్లేదు అన్నాడు సుందరం నీరసంగా. నచ్చకపోవడం నచ్చడం నీ చేతిలో ఉంది. నువ్వే సరి అన్నాక ఆవిడిష్టమేమిటి? వీళ్ళమ్మని ఉంచుకున్నాడు వాళ్ళ నాన్న. రాధకు చాలామంది స్నేహితులుండేవారు. కాదంటే నన్ను అడుగు, నేను చెప్తాను. అంత పెద్ద వేషాలు వేస్తుందా? ఇంట్లో కాదు, కెమెరా ముందు వేయమను, 4 డబ్బులైనా వస్తాయి. సుందరం కళ్ళ ముందు 100,000 రూపాయలు నాట్యం చేస్తున్నాయి. రాధ దీనికి కాదనడం కళ్ళ ముందే ఆ రూపాయల కలలన్నీ కరిగిపోతున్నట్టుంది. సీసాలో పెట్టి మూత వేసేసినట్టు ఉంది అతని పరిస్థితి. అతను ఆలోచనలో పడి మాట్లాడకపోవడం చూసి, మరీ అంత చేతగాని వడివైతే చెప్పు, మరో అమ్మాయిని చూస్తాను అన్నాడు భూషణం. ఒళ్ళు మండింది సుందరానికి. ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. ఇంకేం చేయమంటారు, మీరే చెప్పండి అన్నాడు. సంతృప్తిగా నవ్వి, మగాడు అనిపించుకున్నావులే. అదే వరుసలో ఒక వారం కాస్త నీ ప్రతాపం చూపెడితే తాను ఎలా దారికి రాదో చూద్దాం. చూడు, పొరపాటున కూడా మళ్ళా కాళ్ళబేరానికి దిగకు. వీళ్ళంతే, కాళ్ళు పట్టుకుంటే జుట్టు, జుట్టు పట్టుకుంటే కాళ్ళును అన్నాడు లేచి నిలబడుతూ. అతని సలహా బాగుంది అనిపించింది సుందరానికి. సామం పద్ధతి అయింది. ఇక దండం ఒకటే మిగిలింది. ఆలోచనతోనే ఇంటికి చేరాడు. వెళ్ళేసరికి రాధలేదు. తాళం పెట్టి ఉంది. అసహనంగా గుమ్మానికి గేటుకి మధ్య అటు ఇటు తిరుగుతూ చాలాసేపు నిరీక్షించాడు. 8:30 అవుతుంటే రిక్షాలో వచ్చింది రాధ. అతని చూడనట్టే లోపలికి వెళ్ళిపోయింది. వెనకాలే వెళుతూ, మరీ ఆలస్యం చేసావు, ఇంతసేపు నిలబడి ఉండాలా నేను? ఆ తిరిగేది ముందుగానే తిరిగి టైంకి రాకూడదా అన్నాడు సుందరం కోపంగా. రాధ మాట్లాడలేదు. కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది. నుదుటి మీద చిన్న డ్రెస్సింగ్ ఉంది. అంతకన్నా చిన్న డ్రెస్సింగ్ బుగ్గ మీద. కట్టుకట్టించావా అన్నాడు. రాధ తల ఊపిందని అనుకున్నాడు. ఆ మాత్రం దానికే డాక్టర్ కావాలా? సంసారం అన్నాక ఏవేవో జరుగుతూ ఉంటాయి. సరేలే, మంచి పని చేసావు, పద వంట చెయ్యి, చాలా ఆకలిగా ఉంది అన్నాడు రెండో కుర్చీలో తాను కూర్చుంటూ. నాకు తలనొప్పిగా ఉంది. అయితే వంట చేయవా? చెయ్యను దృఢంగా చెప్పింది రాధ. ఏమిటే అన్నాడు సుందరం లేచి నిలబడుతూ. మొగుడికి భోజనం కూడా పెట్టలేవన్నమాట అని అరిచాడు. అరవకండి, నాకు ఒంట్లో బాగలేదు, వంట చేయను. కావాలంటే వెళ్ళి హోటల్ తినిరండి, లేకపోతే పడుకోండి అంది రాధ. నీకు పిచ్చెక్కింది అన్నాడు తాగి ఉన్నట్టు. మధ్యాహ్నం భూషణం చెప్పినవన్నీ అతనికి జ్ఞాపకం వచ్చాయి. 2 అడుగులు వేసి ఆమె దగ్గరికి వచ్చి భుజం మీద చేసి లే అన్నాడు. కళ్ళు తెరిచి ఆ చేయి తీయండి అంది. మరికొంచెం గట్టిగా పట్టుకున్నాడు సుందరం. జరుగుతుందంతా తన మగతనానికి ఛాలెంజ్గా ఉందనిపించింది. విసురుగా లేచి నిలబడి అతని చేతిని విదిలిస్తూ, చెప్తే వినపడదా అంది. ఈసారి ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు సుందరం. అతనికి మండిపోతుంది. గుడ్డిగా విసిరిన చేతి నుంచి సులువుగా పక్కకు తప్పుకొని, నీ చెయ్యి తగిలితే ఈ రాత్రి కూడా ఇంట్లో ఉండనివ్వను, జాగ్రత్త అంది రాధ కర్కశంగా. ఏమిటి అన్నాడు నిర్వీణుడైపోయిన సుందరం. రాధకేదో దయ్యం పట్టింది అన్న ఆలోచన వచ్చింది అతనికి. అవును, నీ నుంచి సహించాల్సిందంతా సహించాను. చెమట వాసన, కుక్కలాగా తిండి, అంతులేని నీ స్వార్థం అన్నీ సహించాను. ఇంకా అయిపోయింది. గౌరవంగా ప్రవర్తించు, దూరంగా ఉండు. నీ చెయ్యే కాదు, నీ మాటను కూడా ఇంకా సహించేది లేదు అంది రాధ. ఆమె మొహం ఎర్రగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రంగా వస్తూ ఆమె స్వరూపాన్నే మార్చేశాయి. జాగ్రత్త రాధ, నువ్వు చేస్తున్నవన్నీ సహించి ఊరుకున్నాను. మరీ పేట్రేగిపోకు. తలుచుకుంటే నిన్ను వదిలి మరోదాన్ని చేసుకుంటాను. కానీ అగౌరవంగా మాట్లాడకు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. తప్పకుండా చేసుకో, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు గొడవ చేయకు అంది రాధ. నిజంగానే 2 స్టిచెస్ వేయడం వలన మంటగా ఉంది. నువ్వు అని మాట్లాడకు, నా భోజనం మాట చెప్పు అన్నాడు సుందరం. అతను బాగా తగ్గిపోయాడు. వెళ్ళి హోటల్లో తిను అంది. డబ్బు దండగా. నేను ఇస్తానులే అంది రాధ. జేబులోంచి 3 రూపాయలు తీసి టేబుల్ మీద పడేసింది. గాలికి అవి కింద పడ్డాయి. సుందరం తీయలేదు.
ఆ మాత్రం నా దగ్గర ఉంది అన్నాడు. సరే నన్ను విసిగించుకో వెళ్ళిరా అంది రాధ. అక్కడ సహించదు, పోని వండుకో. ఎర్రగా రాధ వైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకుంది. నిమిషం అలాగే నిలబడి చూసి వంగి కిందని పడ్డ నోట్లు తీసి జేబులో పెట్టుకుని అతను వంటింటి వైపు నడిచాడు. ఆమెతో ప్రవర్తించిన తీరులో పెద్ద లోపం ఉంటుంది అనుకున్నాడు. ఆమెను ఓదార్చి ఉండాల్సింది కాబోలు. క్షమాపణ ఆ వెంటనే వచ్చి ఉండేది. బహుశా రాధ కరిగిపోయి ఉండేది. కానీ అలా కాళ్లబేరానికి రావడం లోకం తెలిసిన భూషణం అంగీకరించడు. క్లుప్తంగా వంట ముగించి రాధకు పెడదామనుకున్నాడు సుందరం. కానీ ఆమెకు పెట్టకుండా చేసిందంతా తానే తిన్నాడు. దాంతో అతని పగ కొంత తీరినట్లయింది. అదిగాక అతనికి చాలా ఆకలిగా కూడా ఉంది. రేపటికి తనే దారిలో పడుతుందిలే అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపు వేసి ఉంది. కిటికీలో నుంచి చూస్తే రాధ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. వీధి గదిలో చాప దిండు విసిరినట్టు పడున్నాయి. అక్కడే నిద్రపోయాడు సుందరం. బాగా రాత్రి అయ్యాక రాధకి తెలివొచ్చింది. ఆ రోజు జరిగిందంతా కలలాగా ఉందామెకి. నిజమని తనకు తెలుసు గనక కానీ లేకపోతే నమ్మకపోయేదే. ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ భూషణం వచ్చాడు. ఈసారి అతను ఒంటరిగా రాలేదు. శ్రీకాంత్ని కూడా తీసుకొచ్చాడు. ఏదో చదువుకుంటున్న రాధ అతన్ని చూసి తలుపు తీసింది. వెనువెంటనే శ్రీకాంత్ ఉన్నాడు. నువ్వా బాబయ్య, ఈ టైంలో ఎందుకు వచ్చావు అంది రాధ. రాకూడదా? నీ మంచి చెడ్డలు నేను కాకపోతే ఎవరు చూస్తారు అన్నాడు రెండో కుర్చీ ఆ రెండో మనిషికి చూపెడుతూ. శ్రీకాంత్ గారు నేను చూడాలన్నారు. వారి మాటైనా నువ్వు వింటావని వచ్చాం అన్నాడు. రాధ శ్రీకాంత్ని చూసింది. హుందాగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు మనిషి. ముఖాన అందమైన చిరునవ్వు వెలిగిపోతోంది. నమస్తే అన్నాడు భూషణం చెప్తున్నా కూర్చోకుండానే. నమస్తే అంది రాధ లేచి నిలబడుతూ. మీరు కూర్చోండి. చెప్పకుండా మీ అనుమతి తీసుకోకుండా వచ్చినందుకు క్షమించండి అన్నాడు మృదువుగా. ఆ గొంతుకులో ఉన్న సౌమ్యత ఆమె లోపల దేనినో కదిపింది. పర్వాలేదులేండి, మా బాబాయికి మర్యాద తెలీదు, మీరు కూర్చోండి అంది తాను కూర్చుంటూ. శ్రీకాంత్ నెమ్మదిగా కూర్చుని ఆయన తరఫున నా తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను. వెళ్ళి తర్వాత రమ్మంటారా అన్నాడు. చాలా కాలం నుంచి అంత సౌమ్యంగా ఆమెతో ఎవరూ మాట్లాడక కాబోలు రాధకి చిరునవ్వు వచ్చింది. పర్వాలేదులేండి అంది. నేను వచ్చిన పని చెప్తాను. భూషణం మీకు చెప్పాడట. మా పిక్చర్కి రేపు సాయంత్రం ముహూర్తం. ఇంకా పేరు పెట్టలేదు. మీరు ఎస్ అంటే అగ్రిమెంట్ రాసుకుందాం. మీరు అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదు. స్వీట్ క్యారెక్టర్, హీరో చెల్లెలు. మీతో 10 రోజులు పని ఉంటుంది అంతే అన్నాడు శ్రీకాంత్. నాకు సినిమాలు నచ్చవు అంది రాధ. మీరు చాలామందికి అన్యాయం చేస్తున్నారు అన్నాడు చిరునవ్వుతో శ్రీకాంత్. ఎంత గౌరవంగా అతను ఆ మాటలన్నా చిన్నపిల్లలంటున్నట్టే ఉంది. శ్రీకాంత్ గారు మామూలు మనిషి కాదు కదా రాధ. అసలు ఆయన సినిమాల్లోకి దిగడం చరిత్రలో గొప్ప అధ్యాయం అని అందరూ అంటుంటారు అన్నాడు భూషణం. చుట్టముట్టించబోయి అతను శ్రీకాంత్ సైగ చూసి మానేశాడు. ఆ పొగడ్తలకేమిలేండి, నేను కొత్తవాడిని. ఉన్నది లేనిది అన్నీ కలిపి ఈ పిక్చర్ మీద పెట్టాను. మా ఆశలన్నీ పిక్చర్ మీదనే ఉన్నాయి. ఆ పిక్చర్కి ఏమైనా ఆశ ఉంటే అది మీ మీద ఉంది. ఆ పైన మీ ఇష్టం అన్నాడు శ్రీకాంత్. నన్ను ఆలోచించనివ్వండి, ఆయనతో కూడా ఒకసారి చర్చించాలి కదా అంది రాధ ప్రస్తుతానికి వాయిదా వేసేందుకు. సుందరం మాట నేను చూసుకుంటానుగా. ఆ ముఖం మీద దెబ్బ డాక్టర్కి చూపెట్టలేదా రాధ? నిన్న నన్నగా తగిలింది అన్నాడు భూషణం. నీకు తెలిసినా అంది రాధ అప్రయత్నంగా. తెలియకే ఆ రాస్కెల్ చేసిన దానికి కుళ్ళిపోతూ వచ్చి చెప్పుకుని ఏడ్చాడు. అన్నీ సవ్యంగా జరిగితే ఎల్లుండి షూటింగ్ ప్రారంభిస్తారు. పద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపితే మంచిది అన్నాడు భూషణం. నేను వెళ్తానులే అంది రాధ. దయచేసి నా కారులో తీసుకెళ్ళనివ్వండి అన్నాడు శ్రీకాంత్. వద్దండి, అక్కర్లేదు, నేను వెళ్తాను అంది రాధ. ఏం పర్లేదు, బయట కారులో కూర్చుంటాను, మీరు రండి అన్నాడు శ్రీకాంత్. అతనిలో అయస్కాంత తత్వం ఏదో ఉంది. రాధ నిశ్శబ్దంగా తల ఊపింది. అతనే ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. స్టిచెస్ దగ్గరుండి వేయించాడు. రాధ మరీ నీరసంగా ఉంటే 1 గంట అక్కడే రెస్ట్ తీసుకునేలాగా ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. చాలా పనులున్నాయి, లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళేవాడిని కాదు. రేపు ముహూర్తం, అందుకని ఉదయం వచ్చి కలుస్తాను అన్నాడు. అంతా కలలాగా ఉంది రాధకి. సినిమాలో చేరడం అంటే ఆమెకు నిజంగా ఉత్సాహం అంతేమీ లేదు. కానీ శ్రీకాంత్ మాట వేరు. జీవితంలో అలాంటి మనిషిని ఆమె కలవలేదు. ఎన్నాళ్ల నుంచో ఆమెలో నిద్రిస్తున్నదేదో ఈరోజు మేలుకొంది. చేతి ఒక్క విదిలింపుతో అతను భూషణాన్ని దూరంగా పంపేశాడనే కాదు, అతని ప్రతి మాటలోనూ ప్రతిఫలించే దర్పము, అణకువ, ఒక్కసారే కనిపించే అలాంటి అతని ప్రవర్తన ఆమెను చాలా లొంగదీసుకున్నాయి. అదిగాక కారులో కానీ హాస్పిటల్లో కానీ ఆమెను అతను పొరపాటున కూడా ముట్టుకోకపోవడం రాధకి చాలా విచిత్రమైన అనుభూతిని కలగజేసింది. ఆమెకి పరస్పర విరుద్ధమైన సంతృప్తి, అసంతృప్తి కూడా చోటు చేసుకున్నాయి ఆమెలో.
రిక్షాకి డబ్బులు ఇస్తుంటే పర్సులో డబ్బు కనిపించింది. 1000 రూపాయలున్నాయి. అవి ఎవరు పెట్టారో ఆలోచించక్కర్లేదు. కానీ రాధకి అది నచ్చలేదు. శ్రీకాంత్ నుంచి ఆమె ఆశించింది తాను అంగీకరించకపోయినా అతని స్నేహం. ఆ స్నేహం గురించి ఆమె హాస్పిటల్లో పడుకుని ఉన్నప్పుడు చాలా ఆలోచించింది. దానికి హద్దులు లేవు. ఈ పరిసరాలని, తన చుట్టూ ఉన్న ఈ కొంచెం మంది కుళ్ళు మనుషులని, ఈ సౌందర్యహీనతని వదిలేసి ఎక్కడో అందమైన ప్రదేశాలలో అతనితో విహరించాలని ఆమెకు ఉంది. అందుకే అతనిలాగా డబ్బివ్వటం ఆమెకు అంతగా నచ్చలేదు. కానీ 2 కారణాలు ఆమెలో కలిగిన బాధను తగ్గించాయి. ఈ డబ్బు శ్రీకాంత్ ఇవ్వడం ఒకటి, రెండోది తనకది అడ్వాన్స్గా ఇచ్చారు అన్న భావన. రంగురంగుల నీటి బుడగలాంటి కలలు కంటోంది రాధ. ఆ రాత్రి చాలా వరకునో. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. ఉదయం 7 దాటుతుంటే సుందరం కిటికీలో నుంచి పిలిచి లేపాడు. నిద్రతో కళ్ళు బరువెక్కిపోయి ఉన్నాయి. ఏమిటి అంది రాధ. చాలా టైం అయింది, లేచి వంట చెయ్యి అన్నాడు సుందరం. అతనికి ఆకలిగా ఉంది. అదిగాక ఉదయం లేచిన దగ్గర నుంచి అతని ఆలోచనలో అతనున్నాడు. రాధలో హఠాత్తుగా వచ్చిన మార్పు అతనికి డేంజర్ సిగ్నల్ లాగా పనిచేసింది. తనకు తెలియనిది ఏదో జరుగుతోందని, రాధ తన చేయి దాటిపోకుండా ఉండాలంటే వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవాలని సుందరానికి అనిపించింది. జరిగిందేమిటో తెలియకపోవడం అతని భయాలకు రంగులు వేసి మరింత పెద్దగా చేసింది. నాకు నిద్రగా ఉంది అంది రాధ. అలా అంటే ఎలాగా? ఆఫీస్కి పోవాలి. రాత్రి నేనే ఉండానుగా, ఈ పూటైనా చెయ్యి అన్నాడు సుందరం. రాధకి ఆకలిగానే ఉంది. రాత్రి ఏమీ తినకుండానే నిద్రపోయింది శ్రీకాంత్ని తలుచుకుంటూ. తలుపు తీసి మొహం కడుక్కుని కాఫీ చేసింది. నాకు కావాలి అన్నాడు సుందరం. గిన్నెలో ఉంది అంది రాధ. అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. తాగి కాఫీని మెచ్చుకుని భోజనం మాట ఏమిటి అన్నాడు. హోటల్కి వెళ్ళి తిని క్యారేజ్ తెస్తే సరి అంది రాధ. ఎంతవుతుందో తెలుసా అన్నాడు సుందరం. బ్యాగ్లోంచి 10 రూపాయల నోటు తీసి ఇచ్చింది రాధ. ఎక్కడిది నీకు అన్నాడు జేబులో వేసుకుంటూ సుందరం. కొత్త ఉద్యోగానికి అడ్వాన్స్ ఇచ్చారు అంది రాధ. ఉద్యోగమా? ఎంత జీతం అన్నాడు సుందరం. ఏమో అదంతా తెలీదు, బాగానే ఇస్తారు అంది రాధ. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 1000. తెల్లపోయాడు సుందరం. అతనికి భూషణం చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సినిమాలా అన్నాడు. అవును. నేను చెప్తే కాదన్నావుగా, ఇప్పుడు నీకు నువ్వే చేరుతున్నావు ఏ అన్నాడు సుందరం. అతని బుర్రలో భూషణం మెదులుతున్నాడు. అలా అనిపించింది, సరేనన్నాను అంది రాధ. శ్రీకాంత్తో ఆమె సరేనని అనలేదు. కానీ అలాగ అనాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడిదంతా నాకు చెప్పలేదే? చెప్పేదేముంది, మీరంటూనే ఉన్నారుగా, నేను భూషణం వాళ్ళని తీసుకొచ్చాడు, సరేనన్నాను అంది రాధ. ఆమె మీరు అని అనడం సుందరానికి చాలా సంతృప్తి కలిగించింది. నిన్న ఆమెకు పట్టిన దయ్యం వదిలేసింది అని అతను అనుకున్నాడు. ఆమె సినిమాల్లో చేరడం నిజానికి అతనికి సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారని అతనికి తెలుసు. సుఖజీవనానికి ఈమె తన టికెట్. తన సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. సర్లే చూద్దాం. అయినా నువ్వు వంట వార్పు మానేస్తేలాగా, ఇలాగ వేస్ట్ చేసే డబ్బే మిగులుతుంది అన్నాడు సుందరం గంభీరంగా. ఈవేళ ఒక పార్టీ 50 రూపాయలు ఇస్తాను అని అతనికి ప్రామిస్ చేశాడన్న సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది. అతని బిల్స్ జాగ్రత్తగా పట్టి ఉంచాడు తను. రాధ చిరునవ్వుతో, ఆ హోటల్ భోజనం నాకు పడదు అంది. గుడ్, లేచి త్వరగా వంట కాని అన్నాడు సుందరం. మీరు బాగా వంట చేస్తారని మీ అమ్మ లక్ష్మి చెప్పారు అంది రాధ. అంటే? ఇటుపైన వంటిల్లు మీదే. నా వంట ఎలాగో బాగుండడం లేదుగా, మీరెలా చేస్తారో చూద్దాం అంది రాధ. కోపంగా చూశాడు సుందరం. అదేం వీల్లేదు. అయినా అంత మిడిసిపాటుకు ఏముంది? ఏ పాటు ఇచ్చారు అడ్వాన్స్ అన్నాడు. 1000 రూపాయలు. 1000? నిజం? అవును. అవి ఇలా అయ్యి నేను దాస్తాను. అక్కర్లేదు, నాకు బ్యాంక్ అకౌంట్ ఉందిగా అంది రాధ. అంటే ఒక్క వేషం వచ్చింది కదా అని ఇంక మొగుడు అక్కర్లేదన్నమాట ఏ అన్నాడు సుందరం. తన చేయి జారిపోతున్న 1000 రూపాయలు అతన్ని పిచ్చివాణ్ణి చేశాయి. 4-5 సార్లు అడిగాడు. రాధ సమాధానమే ఇవ్వలేదు. ఆమెకు అత్యవసరమైన బట్టలకేవి చాలవు. ఇతనికిస్తే రిక్షా ఖర్చు కూడా మిగలదు. ఇల్లంతా వెతికాడు సుందరం. ఆమె బ్యాగ్లో కనిపించిన డబ్బు తీసుకున్నాడు. రాధ అడ్డు వచ్చింది. ఆమెకు డబ్బు లేకపోవడం కన్నా కూడా ఈ అవమానం భరించలేనిదిగా ఉంది. అతనికి అడ్డుపడింది. అతని చేతిలో నుంచి డబ్బు లాక్కుంది. ఆమె దగ్గర నుంచి అది తీసుకునే ప్రయత్నంలో ఆమెను 4 దెబ్బలు కొట్టాడు సుందరం. ఈ పరిస్థితిలో శ్రీకాంత్ వచ్చాడు. అతనికి సుందరాన్ని గురించి భూషణం చెప్పాడు. ఆమె నుంచి దూరంగా తోసి, సిగ్గులేదు, ఆడదాని మీద చేయి చేసుకుంటావా అన్నాడు. నువ్వెవడివి అన్నాడు సుందరం. ఆమెకు స్నేహితుడిని. మరెప్పుడైనా ఆమెకు కష్టం కలిగిస్తే జాగ్రత్త. ఈ ఊరి రౌడీలు నా దగ్గరున్నారు. ఆ తర్వాత మీకు ఒంట్లో బాగుండదు అన్నాడు స్వరం హెచ్చకుండానే శ్రీకాంత్. ఆ క్షణంలో స్వాగతం చెప్తున్న అతని పైన పడి కృతజ్ఞత చెప్పుకుందామనుకుంది రాధ. కానీ ఆ సాయంత్రం అతని బంగళాకు వెళ్లేదాకా అలా చేయడానికి అదను దొరకలేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్లాలనిపించలేదు.
ఎయిర్ కండిషన్ చేసిన గదిలో చాలా హాయిగా ఉంది. అదిగాక అక్కడ సుందరం లేడు. ఆ తర్వాత చరిత్ర చాలా రంగులతో నడిచింది. శ్రీకాంత్ మరో సంవత్సరం తాను తీసే ఫిల్మ్ పేరున అక్కడే ఉండిపోయాడు. రాధ ఎంత అందంగా ఉన్నా ఆమె తెర వెనకాలే గాని తెర మీద అందంతో కనిపించదు అని ముందరే తెలిసింది. కానీ శ్రీకాంత్ పట్టుబట్టి ఆమె చేత ఆ వేషం వేయించాడు. ఆమెకు నటన రాదని, ఎంత చిన్నవైనా డైలాగ్స్ చెప్పడం ఆమె శక్తికి మించిన పని అని త్వరలో తేలిపోయింది. అయినా శ్రీకాంత్ ఆమె మీద నమ్మకంతోనూ అభిమానంతోనూ ఆమెను మార్చలేదు. రాధ తనకు తానే ఫిల్మ్ నుంచి తప్పుకుంటానని చెప్పినా అతను వినలేదు. తనకి సర్వస్వం ఇచ్చుకుని బదులుగా తన నుంచి అన్నీ అడిగిన వాళ్ళు అనేకులు అతని జీవితంలో చాలామంది ఉన్నారు. కానీ రాధ ఎప్పుడూ అతన్ని ఏమీ అడగలేదు. అందుకే ఆమెకి ఎంత ఇచ్చినా అతనికి సంతృప్తి ఉండేది కాదు. పిక్చర్ రిలీజ్కి వచ్చే లోపునే అతను ఆమె కోసం మంచి ఇల్లొకటి కొనిచ్చాడు. ఆమె ట్యాక్స్ గొడవలన్నీ ముందే సరిచేసి ఆమె పేరున బాగా డబ్బు పెట్టాడు. రాధ ఎప్పుడైనా పేరుకి ఇంటికి వెళ్ళేది. సుందరం ముందు ఆమెను చాలా అల్లరి పెడదాం అనుకున్నాడు. కానీ ఆమె అన్నిటికీ తెగించిందని త్వరగానే అతను తెలుసుకున్నాడు. నీకు విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు శ్రీకాంత్ ఇంటి నుంచి ఆవిడ రాగానే. సుందరం, మీలో ఇంత సంస్కారం మంచి ఉందని నేను అనుకోలేదు. ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి అంది రాధ. అతను అదిరిపోయాడు. ఆమెకు విడాకులు ఇవ్వడం ద్వారా నష్టము కష్టము తనదని, సుఖము లాభము ఆమెదేనని అతనికి అర్థమైంది. ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నావు, నీ మీద వాడి మీద కేసు పెడతాను అన్నాడు. పెట్టు సుందరం, ఆ మాత్రం పౌరుషం మగతనం నీలో ఉంటే కొంత సంతోషంగా ఉంటుంది నాకు అంది రాధ. మళ్ళీ నువ్వు అంటున్నావు అన్నాడు సుందరం. ఇంకా అంతే సుందరం, విడాకులు తీసుకో, మరో పిల్లని మంచి కట్నంతో చేసుకో, సుఖపడు, నాకు చాలా సుఖంగా ఉంది అంది రాధ. రాధ కొత్త జీవితంలో నెలతిరగకుండానే సుందరం సస్పెండ్ అయ్యాడు. ఈ మధ్య రాధ అతనికి డబ్బేమీ ఇవ్వడం లేదు. అతనికి మాటిమాటికి ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అన్నిట్లోనూ సారాంశం ఒకటే, డబ్బు కావాలి. దానికి తోడు ఆమెకి లక్ష్మికి కూడా జబ్బు చేసింది. ఇంటి మీద కొంత చెల్లు పెట్టి కొంత దగ్గర ఉంచుకుని ఆమె వడ్డీ వ్యాపారం చేసింది. అందులో ఇద్దరు ఆ ఊరు నుంచి మాయమైపోయారు. వాళ్ళు తాకట్టు పెట్టిన నగలు గిల్టువి. రాధ రోజుల తరబడి ఇంటికి రావడం లేదు. ఆమె ఈ మధ్య భోజనమే కాదు, గ్లాసుడు నీళ్లు కూడా ఇంట్లో తాగి చాలా కాలమైంది. ఎప్పుడైనా వస్తుంది, అది ఎవరితోనో. సుందరం 2 చేతులా డబ్బు చేసుకునే ప్రయత్నానికి అదే ఒక కారణం. ఇంట్లో అన్ని వస్తువులు అతనే కొనుక్కోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టక డిస్కనెక్ట్ చేస్తే 3-4 రోజులు రాధ కోసం చూశాడు. ఆమె బొంబాయి వెళ్ళి వారం రోజులు ఉంటానని అతనితో చూచాయిగా అంది. ఆ ట్రిప్ 15 రోజులు పట్టింది. ఆ డబ్బు అతనే కట్టాల్సి వచ్చింది. డబ్బు చేసుకోవడం చాలా సులువుగానూ అవసరంగానూ అనిపించింది. 10 రోజులు తిరగకుండానే ఒక బేరంలో 50 రూపాయల కోసం చేచాపి అతను పట్టుపడ్డాడు. దాంతో అతని బ్రతుకు మరీ కష్టమైపోయింది. సగం జీతం ఖర్చులు. రాధకి అతను ఉన్నమాట చెప్పలేదు. దొంగ కేసు బనాయించారు అన్నాడు. రాధ ఏది పట్టించుకోలేదు. కాస్త డబ్బివ్వు అన్నాడు. ఉందిగా, సగం జీతం ఇస్తూనే ఉన్నారుగా మీకు అంది రాధ. అమ్మ జబ్బు సంగతి చెప్పాడు. వెళ్ళి అక్కడే ఉంటే సరి, వేలకు వేలు అక్కడే ఉన్నాయి కదా అంది రాధ. ఆమె అంగీకరించేలాగా కనపడలేదు. అతనికి నిజంగానే డబ్బు అవసరంగా ఉంది. ఈ మధ్య సిగరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నాడు, అదో ఖర్చు. మంచికో చెడ్డకో మనం భార్యాభర్తలం అన్నాడు. ఆ పైన ఏదో చెప్పాలని అనుకున్నాడు, కానీ మాటలు రాలేదు. అది పేరుకి. నీ దగ్గర నరకయాతన అనుభవించాను, అంచేత ఏదో కృతజ్ఞత కావాలంటే నిరాశపడాలి అంది రాధ. అతను శ్రీకాంత్ పిక్చర్ పూర్తి చేశాడా అన్నాడు ప్లేటు మారుస్తూ సుందరం. చేస్తాడు అంది రాధ పొడిగా. ఆమె శ్రీకాంత్ ఆశించిన స్టార్ కాలేదు. ఆ పిక్చర్ 10 రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రకి మరొకరిని ఎన్నుకున్నాడు. ఆమె వెండితెరకి పనికిరాదు. ఆమె కంఠస్వరం కూడా రికార్డింగ్లో టెస్ట్కి నిలబడలేదు. అప్పటికే శ్రీకాంత్ దగ్గర డబ్బు అయిపోయింది. అతనికి తిరుగు ప్రయాణం డబ్బులు మిగిలాయి. ఆమెకు మాత్రం 20,000 చేసే నగలు, సంవత్సరం అద్దె చెల్లించిన ఫ్లాటు మిగిలాయి. శ్రీకాంత్ విషయంలో ఆమె చాలా బాధపడింది. ఆమె కోరుకున్నది విచ్చలవిడి జీవితం కాదు. జీవితంలో చిన్నదో పెద్దదో అనుభవం, కొంచెమో గొప్ప ఆనందం. అది తాత్కాలికంగా శ్రీకాంత్ ఇవ్వగలిగాడు. కానీ అతని నిష్క్రమణ ఆమెకు చాలా విచారం కలిగించింది. ఆ విచారాన్ని నుంచి ఓదార్చడానికి రాజేంద్ర వచ్చాడు. ఒకప్పుడు రాజేంద్రని శ్రీకాంతే పరిచయం చేశాడు. 40 ఏళ్ల రాజేష్ ఆమె జీవితాన్ని మరికొంత దూరం ఆ వంకర దారులలో తీసుకెళ్లాడు. నేను ఇల్లు మారుస్తున్నాను అంది రాధ. ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లో ఉన్నావా అన్నాడు సుందరం. అది నిజమే, కానీ ఇల్లు ఒకటి కొంటున్నాను, అక్కడికే వెళ్ళిపోతాను. ఇంకా ఈ ఇంటికి ఎప్పుడో కానీ రాను అంది రాధ. సుందరానికి ఆ మాటల అర్థం బోధపడేసరికి కొద్ది నిమిషాలు పట్టింది. మరి ఈ ఇల్లు అన్నాడు. అమ్మేద్దాం అనుకుంటున్నాను అంది రాధ. నిజానికి ఆమెకు ఆ ఉద్దేశం లేదు, కానీ అతన్ని చూస్తుంటే అలా అనాలనిపించింది. నేనేం చేసేది అన్నాడు. రాధ మాట్లాడలేదు.
అక్కడే నాకొక గదివ్వు అన్నాడు సుందరం. నీకు కూడా హాస్యం ఆడడం వచ్చునే అంది రాధ. ఆమె కేవలం సెంటిమెంట్ కోసం వచ్చింది. అక్కడికి రాజేంద్ర వస్తే త్వరగా వెళ్ళిపోదామని ఉంది. హాస్యం ఆడేలాగా లేదు నా బ్రతుకు అన్నాడు సుందరం. చాలా కాలం నుంచి కనిపించని అందం ఆమెలో అతనికి కనిపిస్తోంది. ఆమె తన చేయి దాటిపోతుంది ఇప్పుడు శాశ్వతంగా. ఆమె వైపు చూశాడు. డబ్బు కన్నా కూడా ఆమె ముఖ్యంగా కనిపించింది. కానీ ఆమెకి తనకి మధ్య యోజనాల దూరం, క్షణక్షణానికి పెరిగే దూరం. ఏం చేయాలి, ఏమనాలి, ఇది నీకు న్యాయంగా ఉందా అన్నాడు సుందరం. పెద్ద ఉపన్యాసం ఇవ్వాలనిపించింది రాధకి. సుందరం న్యాయాన్యాయాలను గురించి మాట్లాడడం మొదట ఆమెకు కోపం తెప్పించింది. తాను చేస్తున్నది తప్పు అని తెలిసిన ఆమెకి. కానీ ఆమెలోని స్త్రీ మనిషి ఒక్కసారి విజృంభించి పాపపుణ్యాలకి కొత్త అర్థాలు చెప్పారు. మంచి చెడ్డలకి కళ్ళకి పైన రంగు వేశారు. స్త్రీగా ఆమెకి కొన్ని సుఖాలు కావాలి. సుందరం ఆ విషయంలో ఆమెకు అన్యాయం చేశాడని ఏనాడో ఆమె తనను తాను ఒప్పించింది. మనిషిగా ఆమె కోరికలు తీర్చే శక్తి అతనిలో లేదు. రాదు కూడా. భర్తగా అతనికి ఏమాత్రం అధికారం ఇచ్చినా అతను విజృంభించి ఆమెలోని ఆశలను కలలను తునాతునకలు చేస్తాడని ఆమెకు తెలుసు. స్వతహాగా అంత చెడ్డవాడు కాదు సుందరం. కానీ అతను అనేక రకాల చేతకానివాడు. మరోసారి నవ్వింది రాధ. సుందరం ఏడవలేదు. కానీ ఏడిస్తేనే బాగుండును అన్నట్టు పెట్టాడు మొహం. ఎదుటి వాళ్ల బాధని తన బాధతో పాటే ఓర్చుకోలేని రాధకి రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు. అతనికి చాలా దూరంగా ఉండాలని అనుకున్న రాధకి అతని బాధ భరించలేనిదైపోయి అతనిదైపోయింది. సరే ఇక్కడుండు, ఇల్లు అమ్మన్లే అంది చివరికి. మరి నేను బ్రతకడం అన్నాడు సుందరం. ఆ మాటల్లో అధికారం, గర్వం, మోసం ఏమీ లేవు. దైన్యమూ లేదు. నిస్సహాయత ఉంది అంతే. చూద్దాం అంది రాధ. ఆ క్షణంలోనే బయట కారు హారన్ వినిపించింది. ఆమె గుడ్ బై చెప్తున్నట్లు చెయ్యూపి వెళ్ళబోయింది. 2 అడుగులు వేసి వెనక్కి వచ్చి అతనికి తాళాల గుత్తి బ్యాగ్లోంచి తీసిస్తూ ఇల్లు జాగ్రత్త అంది. నువ్వెక్కడుంటావు అన్నాడు సుందరం. కొత్త ఇంట్లో. ఇక్కడున్నవి జాగ్రత్తగా చూడు. ఆ చీరలు లక్ష్మికి ఇచ్చేయి అంది రాధ. ఈసారి ఆమె వెళ్ళిపోయింది. తాళాలు ఆ చేతిలో నుంచి ఈ చేతికి మార్చుకుంటూ సుందరం చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. ఆ తర్వాత నెల రోజులు అతను ఎప్పుడైనా బజార్కి, ఒకసారి ఆఫీస్కి వెళ్ళక తప్పలేదు. 2వ నెల జరుగుతుంటే అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆమెకు ఒంట్లో మరీ బాగలేదని ఊరికి వెళ్ళాడు. అక్కడే లక్ష్మికి పరిచయమైన నరసింహం అతని కలిసి మాట్లాడాడు. నరసింహం లక్ష్మిని ప్రేమించాట. ఏం కావాలి అన్నాడు సుందరం. కులం, గోత్రం, వంశం మాట అతనికి జ్ఞాపకమే లేదు. లక్ష్మి అంతే అన్నాడు నరసింహం. ఆ వారమే లక్ష్మి పెళ్ళైపోయింది. ఇంటి నుంచి మరో 1000 తెచ్చింది ఇంటి మీద అప్పుతో కాంతమ్మ. ఆ మరుసటి వారమే ఆమె గుండెపోటుతో కళ్ళు మూసింది. సుందరం తిరిగి వచ్చేశాడు. 7-8 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ ఇంటి ముందు రిక్షా ఆగింది. అందులో నుంచి అలసిపోయి వాడిపోయినా అందం చెడని ఆమె దిగింది. ఆమె రాధ. గేటు తీసింది. గేటు తుప్పు పట్టి ఉంది. ఆమె చేతి నిండా తుప్పు. లోపల తలుపుకి వేసిన తాళము అలాగే ఉంది. తాళం పెట్టి చాలాసేపు ప్రయత్నించినా రాలేదు. రిక్షావాడు ఆమె సామాన్లు ఒకటి గుమ్మం దగ్గర పెట్టి, మీరు తప్పకోండమ్మా, నేను చూస్తాను అన్నాడు. మాట్లాడకుండా తప్పకుంది రాధ. 2 సూట్ కేసులు, 3 బ్రీఫ్ కేసులు, చిన్న చిన్న సామాన్లు అన్నీ నీట్గా పెట్టి ఉన్నాయి. వాటిలో ఆమె ఆస్తి అంతా ఉంది. బట్టలు, నగలు, ఖరీదైన డబ్బు, డిపాజిట్ కాగితాలు, అన్నీ విలువైనవన్నీ ఉన్నాయి. సుఖం తప్ప, ఆనందం తప్ప అన్నీ ఉన్నాయి. తాళం విరగొట్టాలమ్మా, తుప్పు పట్టిపోయింది అన్న రిక్షావాడి మాటలతో ఈ ప్రపంచంలోకి వచ్చింది. అలాగే చెయ్యి అంది. రాతితో 4 దెబ్బలు కొట్టాడతను. తాళం విడింది. తలుపు తీసి లోపలికి వెళ్ళింది రాధ. డబ్బిచ్చి రిక్షావాడిని పంపించింది. లోపలికి అడుగుపెట్టింది. అంతా దుమ్ము, దుర్వాసన. త్వరగా తలుపులు తెరిచింది. చాలా కాలం తర్వాత ఆ గదిలోకి వెలుతురు వచ్చింది అని తెలుస్తోంది. గోడలన్నీ నల్లగా బూజులు పట్టి ఉన్నాయి. నేల కూడా అసహ్యంగా ఉంది. అంతా అసౌందర్యం, శిథిలం. జానకి త్వరగా వస్తే బాగుండును. కుర్చీ నిండా దుమ్ము. దులపడానికి ఏమీ లేదు. సూట్ కేసులో నుంచి ఒక టవల్ తీసి దులిపింది. ఆమె బట్టల నిండా, మొహం నిండా దుమ్ము. ఆ కుర్చీలో చాలాసేపు కూర్చుంది. అటు గేటు తీసిన చప్పుడు అయి జానకి వస్తుంది అనుకుని తలెత్తి చూసింది. ఎవరో బైరాగిలాగా ఉన్నాడు. కాషాయ వస్త్రాలు, పెద్ద జుట్టు, గడ్డాలు. నువ్వా రాధా అన్నాడు. ఆ కంఠస్వరం గుర్తించింది రాధ. సుందరం అంది ఆశ్చర్యంతో నీరసపడిపోయి. అవును. నువ్విక్కడెందుకున్నావు అన్నాడు. నా ఇల్లు కదా, వచ్చాను అంది రాధ. ఆ మాటలో బాధ లేదు, దైన్యమూ లేదు, ఒక చిన్న నిజం అంతే. ఇల్లేమిటి ఇలా ఉంది అన్నాడు సుందరం. లోపలికి వెలుతురొచ్చి చాలా కాలమైంది అంది రాధ. అంటే నేను వెళ్ళాక ఇల్లు తెరవలేదా?
అన్నాడు సుందరం చుట్టూ చూస్తూ. లేదు, మీరు తాళాలు అక్కడ వదిలి వెళ్ళాక మళ్ళీ తెరిపించలేదు. ఏ? కోరిక లేక, తీరిక లేక. సుందరం వేషంలో ఎలాగ ఉన్నా అతని కళ్ళలో ఒక కాంతి వచ్చింది. మనిషిలో అంతకుముందు లేని స్థైర్యం ఉంది. అందుకే ఆమె అతని పిలుపులో గౌరవించగలిగింది. అతనది గ్రహించినట్లే లేదు. మరి ఈవేళెందుకు వచ్చావు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. చెప్పాను కదా, నా ఇల్లు. వెనక్కి చూస్తే ఆధునికమైన పరిసరాలలో, ఆ విలాసాలలో, వారానికి నెలకి మారుతున్న మగవాళ్ల చేతులతో తన జీవితం ఇంక వద్దు అని అనిపించిందని ఆమెకు చెప్పాలనిపించలేదు. తన కాళ్ళ మీద పడిన చేతులే తనని దూరంగా తోసివేసే సందర్భాల గురించి, అవి తనలో కలిగించిన దుమారాలని, క్రమక్రమంగా తనలో తన మీద తనకే కలిగిన జగుప్సును గురించి అతనికి చెప్పాలనిపించలేదు రాధకి. ఎందుకంటే అతను తనకేమీ కాడు. నిజానికి ఎవరూ తనకేమీ కారు. ఎవరికీ తానేమీ కాదు. అన్ని కోరికలు తీరాక వాటన్నిటిని అసహించుకునే క్షణాలు, గంటలు, రోజులు, వారాలు వచ్చాయని ఆమె చెప్పనేలేదు. మీరు అంది. ఈసారి గంభీరంగా నవ్వాడు సుందరం. దేశమంతా తిరిగాను రాధా. నువ్వు వెళ్ళిపోయాక, అమ్మ పోయాక. ఏమిటో ఇదంతా ఏమిటి అనిపించింది. హరిద్వార్ వెళ్ళాను, బదరీ వెళ్ళాను, కాశీలో 6 ఏళ్లున్నాను. చాలా నేర్చుకున్నానులే. అవకాశం వస్తే చెప్తాను. అందరి అన్నము తిన్నాను. నాకు సిగ్గులేదని నీకు తెలుసుగా. కానీ చివరికి అక్కడ ఏమీ లేదనిపించింది. ఈ ఇల్లు, ఇది ఒక్కసారి చూడాలనిపించింది, వచ్చాను. ప్రశ్నిస్తున్నట్టు చూసింది రాధ. ఇంకేమీ అడగకు. ఈ తిరగడం నాకు నేర్పిన పాఠం ఒకటి ఉంటే అది ఏది నాది కాదని. కానీ చివరికి మళ్ళీ ఇలా రావాలనిపించింది. ఎందుకని అని అడగకు. కోరికలు చచ్చాయి అనుకున్నాను, కానీ ఈ కోరిక మిగిలిపోయింది, వచ్చాను. మధ్యలో 2 రోజులు టికెట్ లేదని జైల్లో కూడా పెట్టారు. మళ్ళీ వదిలేశారు. బయట నుంచి గాలి ఒక్కసారి వచ్చి దుమ్ము లేచి ఇద్దరిని చుట్టేసింది. అమ్మగారు అంటూ వచ్చింది జానకి. చేతిలో ప్లాస్టిక్ బకెట్, చీపురు, ఇంకా ఏవేవో సామాన్లు తెచ్చింది. అందరూ వదిలినా నువ్వు వదలేదు జానకి అంది రాధ. ఆమెకు కన్నీళ్ళొచ్చాయి. ఊరుకోండమ్మా, మీరు మరీను. ఈ బైరాగి ఎవరు? వెళ్ళి బయటకి అంది. ఓదార్పు నుంచి ఉగ్రతకు ఒక్కసారిగా వచ్చేస్తున్న జానకి. ఆయన ఇక్కడ ఉంటారులే అంది రాధ ఆమెను వారిస్తూ. ఇంకా ప్రశ్నించలేదు జానకి. బయటికి వెళ్ళండమ్మా, ఇల్లు ఊడుస్తాను అంది జానకి. రాధా సుందరం బయటికి వెళ్ళి నిలబడ్డారు. ఒకప్పుడు గేటుకి ఇంటికి మధ్య పువ్వుల మొక్కలుండేవి. మల్లెపొద, గులాబీలు అన్నీ ఎండిపోయాయి. మొక్కలు వేసుకోవాలి అనుకుంది రాధ స్వగతంలాగా. కానీ పైకే. అవును, నా చేత్తో వేస్తే ఏ మొక్కైనా ఎంతో చక్కగా పెరుగుతుంది తెలుసునా అన్నాడు సుందరం. పరికించి చూసింది రాధ అతన్ని. కొంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఈ ఇంటికి వెల్లలు కొట్టించాలి. అన్నట్టు కరెంట్ లేదుగా, వెళ్ళి డబ్బు కట్టి కనెక్షన్ తెస్తాను అన్నాడు సుందరం. డబ్బు తెస్తాను అని లోపలికి వెళ్ళి 400 తెచ్చిచ్చింది రాధ. ఇంతెందుకు అన్నాడు సుందరం. ఇంటికి ఇంకా చాలా కొనాలి కదా అంది రాధ. అవును, అన్నీ నేను తెస్తాను అని వెళ్ళిపోయాడు సుందరం. తిరిగి 3 గంటలకు తిరిగి వచ్చి 6 గంటలకి కరెంట్ వస్తుంది అన్నాడు ఆమెకు 200 ఇస్తూ. 2లో అన్నీ అయ్యాయి అన్నాడు. పదండి భోజనం చేద్దాం అంది రాధ. ఎలా చేసావు? జానకి ఉందిగా, అన్నీ తెచ్చింది. ఇద్దరు నేల మీద కూర్చుని భోజనం చేశారు. వంట బాగా చేసావు అన్నాడు సుందరం. నేను కాదు, జానకి. అలాగా అన్నాడు సుందరం. కొంచెం ఆగి, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాను, కావాలంటే డిమోషన్ మీద మళ్ళీ ఉద్యోగంలో చేరొచ్చు అన్నాడు. రాధ ఏమీ అనలేదు. ఏం చేయమంటావు అన్నాడు. మీ ఇష్టం అంది రాధ. ఫర్నిచర్ అంతా శుభ్రం చేసింది జానకి. చీకటి పడింది. కొవ్వొత్తులు వెలిగించి వంట చేస్తోంది జానకి. అప్పటిదాకా నిద్రపోయాడు సుందరం. రాధ ఆలోచిస్తూనే ఉంది. నిన్న రాత్రి ఎయిర్ కండిషన్ రూమ్లో నిద్రపోయింది. ఈరోజు ఫ్యాన్ కూడా లేని ఈ గదిలో ఎంత శుభ్రం చేసినా ఇంకా ఉండిపోయిన ఈ దుమ్ము మధ్య నిద్రపోవాలి. ఈ ఆలోచన క్షణికంగా ఆమెకు బాధ కలిగించింది. అవతల గదిలో నేల మీద చాప వేసుకుని నిద్రపోతున్న సుందరం లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అవే బట్టలు వేసుకున్నాడు. లైట్ రాలేదా అన్నాడు. లేదు అంది రాధ. నేను అలాగే ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అతను వెళ్ళిపోయాడు. రాధ లేచి తాను స్నానానికి వెళ్ళింది. బాత్రూమ్ కొంత శుభ్రంగా ఉంది. ఆమె యువతలకి వచ్చేసరికి ఇంటి నిండా 4-5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. సాయంత్రం అంత అసహ్యంగా లేదు ఇల్లు. సుందరం ఉన్నాడు కనుక అనుకున్నంత ఒంటరితనమూ లేదు. మరో గంట పోయాక సుందరం వచ్చాడు. ఇద్దరూ భోజనం చేశారు. జానకి పరుపు దులిపి శుభ్రమైన దుప్పటి వేసింది. రాధకి నిద్రొస్తోంది. మానసికంగా కూడా ఆమె చాలా అలసిపోయింది. సుందరం వచ్చి ఒక కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు. అతని సంచిలో నుంచి ఒక పుస్తకం తీశాడు. ఏమిటది అంది రాధ. గీత. అంతా కంఠస్థం చేశాను. రోజు 3 గంటలు చదవడం అలవాటైంది. అవతల గదిలో చదువుతాను అన్నాడు. కంఠస్థమైందిగా
అంది రాధ మంచం చివరన కూర్చుంటూ. అవును, ఇంకా అర్థం చేసుకోవాలి అంతే అని ఆగి, మనం మళ్ళీ ఇలాగ కలుసుకుంటామనుకోలేదు. నీకు చాలా చెప్పాలి. ఈ 7-8 ఏళ్లలో ఎన్నో జరిగాయి అన్నాడు. అతని వైపు పరికించి చూసింది రాధ. అప్పటి తమస్సు అతని మొహంలో కనిపించటలేదు. అవును, చాలా జరిగి ఉంటాయి. తప్పకుండా చెప్పండి. ఇవాళే చెప్తారా అంది. వద్దులే, నువ్వు అలసిపోయావు. నిజానికి నేను అలసిపోయాను. ఈ సంవత్సరాన్ని నువ్వు చాలా తిరిగావు అని ఆగిపోయాడు సుందరం. మోకాళ్ళ మీద తలాంచుకుని అవును, చాలా తిరిగాను. అవన్నీ మీరు వినాలని ఉత్సాహపడకపోవచ్చును అంది రాధ. నీకు చెప్పే ఉత్సాహం, చెప్పాలనే తహతహా ఉంటే చెప్పు, వింటాను. ఏం జరిగిందో చూచాయిగా నాకు తెలుసు. ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే వద్దు అన్నాడు సుందరం. అతని కంఠంలోనూ పెద్ద మార్పు ఉంది. ఎంతో గంభీరంగా ఉంది, అతని కళ్ళలాగే. మీరన్నీ వింటే అసహించుకుంటారు. నా మనసు తేలిక చేసుకోవడానికి మీలో జుగుప్స కలిగించలేను అంది రాధ. దయామయుడిలాగా నవ్వాడు సుందరం. రాధ, ఆ సుఖాలన్నీ వదిలి ఈ బూజుల ఇంట్లోకి వచ్చావు. ఎలాంటి కారణాలు నేను ఊహించగలను. అవి ఏవైనా నేను ఇంకా తిరిగి చదివి నేర్చుకొని పాఠం నువ్వు నేర్చుకుని ఆచరణలో పెట్టావు. అదే నీ మీద నాకు గౌరవం కలుగజేసింది. నేను ఆ రోజు నీకు తాళాలు ఇచ్చి వైరాగ్యంతో తిరిగాను, చాలా నేర్చుకున్నాను. నేల మీద చెట్ల కింద నిద్రించే నేను ఈ ఇంట్లోకి వచ్చాను. రేపు ఈ జుట్టు తగ్గించి గడ్డం గీయించి ఉద్యోగంలో చేరతాను. అది వెనక్కి వేసే అడుగు. అందుచేత నా మీద నీకు అసహ్యం కలక్కపోతే అది నీలో శుభ్రత అన్నాడు సుందరం. ఇక్కడే ఉంటారా శాశ్వతంగా అంది రాధ. ఉండాలనుంది. ఆ జీవితంతో అలసిపోయాను, కానీ నీ ఇష్టం. నా ప్లాన్ చెప్పానుగా అన్నాడు సుందరం. ఉండండి, తప్పకుండా ఉండండి అంది రాధ. అలాగే, నువ్వు పడుకో. ఫ్యాన్ లేదు, కిటికీలు తీస్తాను అన్నాడు సుందరం. ఆమె వారించేలోగా ఆ పని చేశాడు. మీరిక్కడ పడుకోండి అంది రాధ. నిద్ర పట్టదు. నేను అవతల గదిలో చాప మీద పడుకుంటాను. సో వాదించకు అన్నాడు. అదే క్షణంలో దీపాలు వెలిగాయి. దీపాలు వచ్చాయి, నీకు భయం లేదు, నిద్రపో అన్నాడు సుందరం. రాధ నవ్వి, నాకు భయం లేదులేండి అంది. గదిలో వెలుగుతున్న దీపం తీసేశాడు సుందరం. ఆమె అలసటతో ఒదిగిపోయింది. 2 నిమిషాలలో ఆమె నిద్రపోయింది. కొంచెంసేపు ఆమెను పట్టి చూసి ఆశీర్వదిస్తున్నట్టు ఆమె నుదుటి మీద ఒక్కసారి తేలికగా చేపెట్టి తలుపు మెల్లగా తీసి సుందరం అవతలి గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా చదువుకోవడం మొదలుపెట్టాడు. గీత మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. దాని నుంచి బయట చిన్న చినుకులు పడటం మొదలుపెట్టాయి. ఇంతటితో ఈ నవల సమాప్తం.